గురుగారు నమస్తే. అది మన నిజ జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతో కొంత ఉండాలనేది మన కోరిక. అందరూ అనుకుంటాం. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మనం మన జీవితాన్ని గడపాలి, మనం చేసే పని ఎలా భగవత్ అర్పణ కింద చేసుకోవాలి అనేది భగవద్గీత చాలా బాగా చెప్తుంది మనకి. చాలా వరకు మనకి భగవద్గీతను రోజు చదువుకొని దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా బతకాలనే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆ ఆశని మనం చాలా వరకు నెరవేర్చుకోలేకపోతాం. ఎందుకంటే సరైన పుస్తకం దొరకదు, సరైన విషయాలు మనకు అర్థం కావు. సో గురువుగారిని మన నిజ జీవితంలో భగవద్గీత మనకు ఎలా ఉపయోగపడుతుంది, మనం మోస్ట్లీ అందరం మనం అనుకుంటాం, నేను అనుకున్న ప్రకారం మనం అంతా కర్మయోగులం. సో మనకు కర్మయోగులకి మనం ఎలా మోక్షం పొందొచ్చు, మనం ఎలా ఉన్న పనిని చేసుకుంటూ మనం భగవతుని ధ్యానించుకుంటూ మనం ఎలా ఉండాలనే దాని మీద ప్రవచనం ఉండాలని. అలాగే తప్పకుండా ఆధునిక జీవితంలో భగవద్గీతను పెడదాం. హరి ఓం. 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని కే కన్వెన్షన్ సెంటర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో, ప్రత్యేకించి వరంగల్ జిల్లా ఖానాపురం నేతాజీ గురుకుల విద్యాలయంలో నా దగ్గర 40 ఏళ్ల క్రితం, 85, 86 అంటే ఇప్పుడు 2026 సరిగ్గా 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి విద్యార్థులందరూ ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో మానవ జీవితంలో భగవద్గీత పాత్ర అనే అంశం మీద ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. భగవద్గీత పాత్ర ముందు ఫోన్ కట్టేయడంతో మొదలవుతుంది. స్మార్ట్ ఫోన్ కట్టేస్తే భగవద్గీత మన జీవితంలో ప్రవేశించినట్టు. నువ్వు ఎంతసేపు కట్టేస్తే అంతసేపు ఉంటుంది అది. నువ్వు అది ఓపెన్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. భగవద్గీత తాత్పర్యం ఒక మాటలో చెప్పాలంటే అది. ముందు సరే ప్రార్థన చేసి మనం ముందుకెడదాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ సమావేశాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మానవ జీవితంలో భగవద్గీత పాత్ర గురించి చెప్పమని ప్రియ శిష్యుడు జలంధర్ రెడ్డి అందరి శిష్యుల తరఫున కోరాడు ప్రత్యేకం. నిజానికి ఆ పాత్ర ఎంత ప్రత్యేకమైంది అంటే, మానవుడు తన జీవిత సార్థక్యాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. మనకి వేదాంతానికి సంబంధించి ఒకే శ్లోకంతో ఉన్న గ్రంథం దగ్గర నుంచి 32,000 శ్లోకాల గ్రంథం వరకు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశంలోనే పుట్టాయి. ఒక్క శ్లోకంతో శంకరాచార్య ఏకశ్లోకి అని ఒకే ఒక్క శ్లోకంలో వేదాంత సారమంతా చెప్పారు.
దాన్ని ఇంకొంచెం పెంచి ఆయన 5 శ్లోకాల్లో మనీషా పంచకం అని చెప్పారు. కొంచెం మనం పైనుంచి చూద్దాం, అప్పుడు ఇంకా బాగుంటుంది. అన్నిటికంటే మన దగ్గర ఉన్న పెద్ద వేదాంత గ్రంథం యోగ వాసిష్టం, 32,000 శ్లోకాలు. అది అంత పెద్ద గ్రంథం మన దేశంలో కాదు, ఇంకెక్కడా లేదు. రామాయణం 24,000, కానీ యోగ వాసిష్టం 32,000. అది వశిష్ఠుడు రాముడికి చేసిన బోధ. అంత పెద్ద గ్రంథం చదవలేరని మళ్ళీ రుభుగీత అని శివుడు, పరమశివుడు జైగీషవ్యుడు అనేటువంటి కైలాసవాసికి మహర్షికి చెప్పినట్టుగా ఉంటుంది రుభుగీత. అది 3,000 శ్లోకాలు. 32,000 అలా 3,000 అయింది. ఎందుకంటే ప్రజల ధారణా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ శాస్త్ర గ్రంథాలు మనం అనుకునే వాత్స్యాయన కామసూత్రాలు సహా కృతయుగంలో ప్రారంభమైనప్పుడు 1,00,000 శ్లోకాలతో మొదలయ్యాయని. 1,00,000 శ్లోకాలు వాత్స్యాయన కామసూత్రాలు. పూర్తి సంసార జీవితం, పూర్తి శృంగారానికి, ఆరోగ్యానికి సంబంధించింది. అది అందులో అనారోగ్యం, అక్రమ సంబంధాలు అస్సలు ఉండవు. పూర్తి దంపతుల మధ్య శృంగారం, ధర్మబద్ధమైన శృంగారం గురించి బ్రహ్మదేవుడు 1,00,000 శ్లోకాలు రాశాడు. దాన్ని తర్వాత నుంచి 25,000కి 5,000కి వచ్చి చివరికి వాత్స్యాయనుడు అని, ఆయన నిజానికి అసలు పేరు నాగదేవుడు, ఆయన గోత్రం వాత్స్యాయన గోత్రం, అందుకని వాత్స్యాయనుడు అని పేరు వచ్చింది. ఆయన 1000 శ్లోకాలతో ఈ యుగంలో అందించాడు. ఇలా ఏ గ్రంథమైనా సరే పూర్వంలో లక్షలే ఉండేది ఇక్కడ. ఎందుకంటే ఆ ప్రజల ధారణాశక్తి కూడా అలా ఉండేది. వాళ్ళు సంపూర్ణంగా 16 పదార్థాలు వేసుకుని భోజనం చేసే రకాలు. మనకు మళ్ళీ ఏదో సాయంత్రం 4ంటికి స్నాక్స్ తినడం, 2 బజ్జీలు తినడం, కడుపులో ఏదో ఉందని రాత్రి మానేయడం. మన ప్రాణాలు ఇలాగే ఉంటాయి. ఆ 2 బజ్జీలు పడకపోతే ప్రాణం నిలబడదు, అవి 2 పడితే రాత్రి భోజనం ఉండదు. ఇంత చేసి తిన్నవి 2 అంటే మనం పూర్తిగా తినలేము, తినకుండా ఉండలేము. వాళ్ళు మహర్షులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు తింటే అసలు మనం పెట్టలేము, అంత భోజనం చేసేవారు. మానేస్తే రోజుల తరబడి మానేయడమే, కేవలం కమండలంలో నీళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ గ్రంథాలన్నీ అన్నం అరిగినట్టే అరిగేవి. అలాంటి 32,000 నుంచి 3,000కి రుభుగీత వస్తే, తర్వాత మళ్ళీ అంతకంటే కూడా ఇంకా తక్కువలో ఉండాలని భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది 700 శ్లోకాలతో వచ్చింది. అంతకంటే కూడా ఇంకా తక్కువలో ఉండేది అష్టావక్ర గీత. జనక మహారాజుకి అష్టావక్రుడికి జరిగిన సంవాదం, అది 300 శ్లోకాలు. శంకరాచార్య స్వామి ఈ శకం, నడుస్తున్న శకం 8వ శతాబ్దంలో జన్మించారు. ఇప్పటికి 1200 ఏళ్ల క్రితం. ఆయనకి ఏమనిపించిందంటే 32,000 కాదు, 3,000 కాదు, ఏదైనా కష్టమే వీళ్ళకి అని ఆయన వేదాంత డిండిమం అనేటువంటి గ్రంథాన్ని వేదాంత సారంగా 100 శ్లోకాల్లో రచించారు. నిజానికి భగవద్గీత గురించి ఎవ్వరు ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా ముందు చెప్పవలసింది శంకరాచార్య పేరు. కారణం ఏమిటో తెలుసా? అసలు భగవద్గీత అనేది ఒకటి ఉందని, అది భారతంలో ఏదో పక్కన ఉండే భాగం కాదని, అది ప్రత్యేకంగా చదవాల్సిన గ్రంథం అని భీష్మ పర్వం నుంచి దాన్ని బయటికి తీసి 700 శ్లోకాలకి పూర్తి వ్యాఖ్యానం రాసి 8వ శతాబ్దంలో మొట్టమొదట ప్రకటించిన మహానుభావుడు ఆది శంకరాచార్య, జగద్గురువు. అంతకుముందు మీకు ప్రమాణం ఏమిటంటే 8వ శతాబ్దానికి ముందు ఎక్కడా భగవద్గీత మీద ఎవరో మాట్లాడడం కానీ వ్యాఖ్యానం కానీ ఏమి లేదు. అసలు అలా వదిలేశారు దాన్ని. అసలు అది ఉంది అని కూడా ఎవరికీ తెలియదు. ఆయనే బయటికి తీశాడు. ఇంత గొప్ప గీత ఉంటే మీరేమిటి ఏవేవో చదువుతున్నారు, భారతం అంటే యుద్ధం కాదురా భగవద్గీత అని భగవద్గీతను బయటికి తీసి భగవద్గీతకు భాష్యం రచించారు. శంకర భాష్యం ఇప్పటికీ రామకృష్ణ మఠం వారు వేశారు శంకర భాష్యం. అదే మొట్టమొదటి వ్యాఖ్యానం. ఇంకా తర్వాత భగవద్గీతకి కొన్ని వందలు కాదు వేల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఆ భగవద్గీత వ్యాఖ్యానం రాశాక ఈయనకి ఏమనిపించిందంటే వీళ్ళు ఇంత చదవలేరు, దీని సారంగా ఇంకేదైనా రాద్దామని అనేక గ్రంథాలు రాసినవాడు కాబట్టి 100 శ్లోకాలతో వేదాంత డిండిమం అని రాశాడు. ప్రతి శ్లోకానికి చివర ఇది వేదాంత డిండిమహ, ఇది వేదాంత డిండిమహ అనుస్తుంది. అది కూడా కష్టమని 10 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. ఇంకా తక్కువలో చెప్పగలమా లేదని ఆయనే పరీక్ష పెట్టుకున్నట్టుగా 5 శ్లోకాల్లో మనీషా పంచకం రాశారు. అసలు ఈ మొత్తాన్ని ఒక శ్లోకంలో చెప్పలేమా? మొత్తం భారతాన్ని ఒక శ్లోకంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు, రామాయణాన్ని శ్లోకంలో చెప్పిన వాళ్ళు ఉన్నారు, భాగవతాన్ని శ్లోకంలో చెప్పిన వాళ్ళు. ఏకశ్లోకి రామాయణం, ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి భారతం అంటే ఘట్టాలన్నీ ఉంటాయి.
ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం, ఇలా ఉంటుంది అది. ఆ గట్టాల సైడ్ హెడ్డింగ్స్ అనమాట. అలా రామాయణం మీద ఒక ఆయన చెబితే ఇంకొక ఆయనకి సరదా పుట్టి భారతం మీద చెప్పాడు, ఇంకొక ఆయన భాగవతం మీద చెప్పాడు. అలాగ శంకరాచార్య మొత్తం వేదాంత సారమంతా ఏకశ్లోకి అన్న దాంట్లో చెప్పలేమా ఒక్క శ్లోకంలో అని ఒక్క శ్లోకంలోనే చెప్పాడు. అంచేది 32,000 శ్లోకాల నుంచి ఒక్క శ్లోకం వరకు వేదాంత గీతలు వెలిసింది ఇక్కడే. అందులో భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే మిగిలినవన్నీ కూడా అష్టావక్ర గీత కానీ, రుభుగీత కానీ, యోగ వాసిష్టం కానీ సావకాశంగా గురు శిష్యులు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న మాటలు అవి. ఇప్పుడు వేళ మనం కూర్చొని ఏదో మాట్లాడుకుని పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నట్టు మనం సావకాశంగా బట్ ఇప్పుడేం యుద్ధం లేదు, ఆందోళన లేదు, గొడవ లేదు, ఏమీ లేదు. ఇక్కడేమో శుభ్రంగా అందరికీ పెట్టేవన్నీ పెట్టారు. తినేసాం, హాయిగా సోఫాల్లో కూర్చున్నాం, ఏసీ నడుస్తుంది, మీకు సుఖంగా ఉంది, నాకు సుఖంగా ఉంది. ఇంకా నాకేదైనా కొంచెం కష్టం ఉందేమో, మీకేముంది, కూర్చుని వినడమే కదా. అందుకని అవి వింటారు. ఇలా పుట్టడం కాదండి భగవద్గీత. ఈ మొత్తం యోగ వాసిష్టం కానీ, రూపగీత కానీ, అష్టావక్ర గీత కానీ, భగవద్గీత కానీ, వేదాంత రెండిమం కానీ, మనీషా పంచకం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఏకస్సులోకి ఈ ఉన్నప్పటికీ భగవద్గీత ప్రత్యేకత ఏమిటంటే అది యుద్ధరంగంలో పుట్టింది. యుద్ధరంగంలో వేదాంతం పుట్టడం ఏమిటండి? ఈ దేశంలో మాత్రమే సాధ్యం ఇది, ఇంకో దేశంలో సాధ్యం కాదు. శ్మశానంలో కూడా వేదాంతం చూస్తారు మన వాళ్ళు. శ్మశానం నీకు పూర్తిగా అర్థమైతే జీవితం అంతా అర్థమైనట్టే. ఒక పెళ్లి పందిరిని ఎంత పరిశీలనగా మనం చూస్తామో ఒంటరిగా వెళ్ళి శ్మశానాన్ని అంత పరిశీలనగా చూస్తే వేదాంతం ఒకటి చెప్పక్కలేదు. సాయంత్రానికి వాడు మొత్తం అన్నీ మానేసి అక్కడే కూర్చుంటాడు. అర్థమైతే మనం వెళ్ళాం, అశుభంగా భావిస్తాం. పెళ్లి పందిళ్ళకి మాత్రం పిలవకపోయినా సరే వెళతాం, చూస్తాం. ఇంత వైభవంగా పెళ్లి మనం ఎప్పుడే అంత వైభవంగా చేయడానికి వాళ్ళు ఎన్ని ఈఎంఐలు పెట్టాడో, ఎన్ని అప్పులు చేయడో నీకు తెలుసా? పైగా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అన్ని సంవత్సరాలు కాపురం చేసినా చాలు ఈ రోజుల్లో. అంతకంటే ఎక్కువ కోరం మనం. 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయమనండి, 10 ఏళ్ళు మేము కలిసి ఉంటామని గ్యారంటీ ఇమ్మనండి చాలు, ఇంకేం వద్దు. గ్యారంటీ లేదు. కానీ నేను అశుభం అని చెప్పడం లేదు. ఇదే పెళ్లి జంట ఒక ఏడాది అయ్యాక శ్మశానానికి వెడితే, కావాలనే శ్మశానంలో పగలంతా తిరిగితే, వీలైతే హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి వారి పద్యాలు, గుర్రం జాషువా గారి పద్యాలు చదువుకోగలిగితే ఖచ్చితంగా 100 ఏళ్ళు విడిపోకుండా కాపురం చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా చేస్తారు. మనం వెళ్ళాం, దాన్ని అశుభంగా భావిస్తాం మనం. అంటే జీవితంలో ఒక పార్శ్వమే చూస్తున్నాం మనం, రెండో వైపు చూడడం లేదు, అసలు చూడడానికి ఇష్టపడడం లేదు. అందువల్ల ఓడిపోతున్నాం జీవితంలో. గమనించండి, శిష్యులుగా మీకు చెబుతున్నాను 40 ఏళ్ల తర్వాత. జీవితంలో ఎందుకు దెబ్బతింటున్నాము అంటే ఒక పార్శ్వమే చూస్తున్నాం మనం, రెండో వైపు చూడడం లేదు. కానీ ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా జీవితానికి ఉంటాయి కదా. నువ్వు రెండో వైపు ఎందుకు చూడడానికే నువ్వు ఇష్టపడకపోతే రేపది నీ జీవితంలో ప్రవేశిస్తే ఎలా భరిస్తావు మిత్రమా? అంటే చూడాలి. దాని అశుభం ఏముంది అందులో? పైగా పెళ్ళిళ్ళు అందరికీ అవుతాయో అవ్వో, మరణం మాత్రం అందరికీ ఉంది. పెళ్ళి కానివాడు కూడా చనిపోతాడు, పెళ్ళి అయినవాడు ఇంకొంచెం తొందరగానే చనిపోతాడు. గ్యారంటీ అయింది మరణం ఒకటే. పెళ్ళిళ్ళు అందరికీ అవ్వవు, ఉద్యోగాలు అందరికీ రావు, డబ్బులు అందరికీ ఉండవు, వైభవాలు అందరికీ ఉండవు. అందరికీ ఉండేది మరణం ఒకటే. అందుకే నేను చాలా గంభీరమైన మాట చెబుతున్నాను ఈ మధ్యన. అందరి జీవితాలు గొప్పవో కాదో మనం చెప్పలేము, అందరి మరణాలు మాత్రం గొప్పవే. ప్రతి ఒక్కరి మరణం గొప్పదే. ఎందుకంటే చెడ్డవాడు మరణిస్తే మనకి మంచిది, మంచివాడు మరణిస్తే వాడికే మంచిది. ఈ లోకం శనిదులిపోయింది వాడికి, ఇంక గొడవ లేదు. మొత్తం మీద మరణం గొప్పది. చెడ్డవాడు మరణించాడు అనుకోండి, అమ్మ శనిదులిపోయిందిరా అనుకుంటాం మనం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాడు లాంటి వాడు ఈ రాత్రి వెళ్ళిపోతే మనం రేపు మళ్ళీ పార్టీ చేసుకోవచ్చు, హాయిగా. జలంధర్ రెడ్డి చేత ఫ్రీగా అందరికీ పార్టీ ఇప్పిస్తాను నేను. మొన్నేమో సంధి అంటాడా, నిన్న బాంబులు పేలుస్తాడా, మళ్ళీ రేపు ఏం జరుగుతుంది? పైగా నన్ను చంపేస్తే ఏం చేయాలో ముందే చెప్పేశానంట. అంటే ఇప్పుడు చావంటే భయం ఉంది వీడికి. తను చంపేస్తే అమెరికా వాళ్ళు ఏం చేయాలో ముందే చెప్పాట. ఎందుకు ఆ చెప్పడం ఎందుకు? అంటే వేదాంతం రవ్వంత వంట పట్ల, మన మతం కాదండి, ఏ మతం వాడికి వంట పట్ల. వాళ్ళ మతం వాళ్ళకు ఉంది కదా, అది వంట పట్టిన చాలు కదా. వంట పట్టలేదు, ఊరికే పంట పట్టడమే. సోమవారం గుళ్ళోకి వెళ్ళేవాడు కూడా, ఆదివారం చర్చికి వెళ్ళేవాడు కూడా, ఇద్దరు అలాగే ఉన్నారు. ఎవరికి ఏది వంట పట్ల, మేము గుళ్ళోకి వెళతాం అంతే.
మనది వంట పట్టించుకోవడం అంటే ఏమిటంటే భగవద్గీత తాత్పర్యం మరణం ప్రతి వాళ్ళకి గొప్పది. అది మనం మంచివాళ్ళుగా మరణిస్తే మనకే గొప్పదండి. ఎందుకే సీనంతా ఇక్కడ ఏంటిది? అసలు ఈ మొత్తం ఈ పేర్చుకున్న బంధాలు, ఈ ఐశ్వర్యాలు, అప్పులు, అప్రతిష్టలు, ప్రతిష్టలు అన్నీ ఒక్క క్షణం ఊపిరాగడంతో పోతాయి. అంటే ఆ ఊపిరాగడం అనేది ఉత్సవంగా భావించాలి, ఉత్సవంగా భావించాలి. ఒక దెబ్బతో పోతే తర్వాత వాళ్ళు ఏదైనా కానివ్వండి, మనకు అనవసరం. ఇప్పుడు ఉన్నగా మాత్రం మనం ఏమన్నా అందరినీ అదుపులో పెట్టగలుగుతాం. కుటుంబంలో వాళ్ళని పెట్టలేకపోతున్నామండి, బయట ఎక్కడ పెడతామండి? 16 ఏళ్ళు దాటితే కొడుకు కూతురు మాట వింటలేదు ఈవేళ. వాళ్ళ మాట మనం వినాల్సి వస్తాం చేతులు కట్టుకుని. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం. మీరంతా నేతాజీ గురుకులంలో చదువుకున్నప్పుడు ఏం తిన్నారో, ఎలా పడుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎలా మర్చిపోతారో. నాకు ఇప్పటికి గుర్తొస్తే ఒళ్ళు జలధరిస్తుంది. నేను అక్కడ ఎలా ఉన్నాను? చిన్న గదిలో ఒకే మంచం, ఒకే చిన్న బీరువా, ఏమీ లేదు, ఓ చిన్న బల్ల, అంతే. మా బతుకు అంతే. ఓ చిన్న కిటికీ, అది కూడా సిమెంటుతో చేసింది ఏదో ఉంటుంది ఒకటి. అందులో ఉన్నాం 10 ఏళ్ళు. మహేశ్వరం గురుకులంలో 3 ఏళ్ళు, నేతాజీలో 6 ఏళ్ళు 7 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నాం సుమారుగా. ఎలా ఉన్నామని ఇప్పుడు తలుచుకుంటే, ఇప్పుడున్న ఇళ్ళు వాకిళ్ళు చూస్తే ఇవి ఏవీ లేకుండా అప్పుడు ఉన్నాం. బహుశా ఇప్పటికంటే అప్పుడు బాగానే ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. మీ పరిస్థితి మరీ ఘోరం. మీరు మొదట్లో 81, 82 బ్యాచ్ అయితే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ హాస్టల్లో వసతి గృహం ఉంది కదా, అది అంతకుముందు పశువులు కొట్టాం. పశువులు కొట్టం, అది ఎవరికి తెలియదు. దాన్ని మార్చాం. దాన్ని మార్చి ఓ 10,000 పెట్టుబడి పెట్టా, 4 పార్ట్నర్ కావాల్సి వచ్చింది. అందులో నేను ఒకడే. ఆ 10,000 12,000 పెట్టుబడి పెట్టాను, 4 కావాల్సి వచ్చింది. 4 3 12,000 పెట్టాను. నేను 3,000 మొదటిచ్చాను. మొదటిచ్చిన వాడు నేను. అదంతా లేదు. అవి ఏ పరిస్థితి. తర్వాత ఏదో గడ్డిపాక తీసి ఇంకోటి వేశారు, గడ్డిమేడ తీసి ఇంకోటి నెమ్మదిగా వేశారు. ఆ పశువుల కొట్టాన్ని హాస్టల్గా మార్చినప్పుడు మీరు అనుభవించారు అందరూ. మీ పెట్టెలన్నీ అక్కడే, మీరు భోంచేసేది అక్కడే, భోజనం అయిపోయాక అది మడతట్టేసుకొని కూర్చొని స్టడీ పీరియడ్ అక్కడే. మీరు గుర్తు చేసుకోండి, ఆ బ్యాచ్ వాళ్ళు అందరికీ తెలుసు. అంతేకాదు, నాకు ఇప్పుడు గుర్తొస్తే అసలు వీడు ఎవరికి ఒక పాము కరవలేదు, తేలు కొట్టలేదు ఏమిటి అనుకుంటాను నేను. దోమలు లేవు. ఎంత ఆశ్చర్యం! అంటే మీ పెట్టి దగ్గర మీరు పడుకుని చెయ్యి ఇలా ముందుకు చాపితే పాము ఉంటుంది ఖచ్చితంగా. పంటశాల మధ్యలో ఇల్లు, పంటశాల మధ్యలో పక్కనే పంట చేను, కాలం ఉంది. పాము లేపడం ఏంటి? ఇప్పుడు పొరపాటు నిద్రలో ఇలా ముందుకు చేయి పెడితే పాము కరుస్తుంది. మీ తల్లిదండ్రులు ఎలా చేర్పించారు మిమ్మల్ని అక్కడ? మీరెలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని చూసుకుంటూ మేమెలా ఉన్నాం? పైగా మేమేమి ముసలాళ్ళమా? 20 ఏళ్ళు కూడా లేవు నాకు. ఆ వయసులో 22 ఏళ్ళు అంతే. మహేశ్వరంలో చేరే నాటికి 19 ఏళ్ళు, నేతాజీకి వచ్చే నాటికి 21 ఏళ్ళు, 22 ఏళ్ళు. ఎలా ఉన్నాం అసలు? అంత ఉడుకు రక్తంతో యవ్వనంలో ఉంటూ వయస్సులో ఎలా ఉన్నాం? అంటే మనిషి మనస్తత్వం ఎటువంటి తప్పనిసరి అయితే దేన్నైనా భరిస్తాడు, అవకాశం ఉంటే ఎంత అవినీతికైనా పాల్పడతాడు. ఇది హ్యూమన్ మైండ్ సైకాలజీ. అంచేది మనిషిని బిగించడానికి కూడా వ్యవస్థలో మంచి గట్టితనం ఉండాలి. బిగిస్తే చేయడు, అవకాశం బిగించాలి గట్టిగా. అక్కడ ఏది ఇంకో దారి లేదు అక్కడ. ఆ తల్లిదండ్రులు కూడా ఎలా భావించారంటే వారికి నమస్కారం చేయాలి. నిజంగా మొదటి సంవత్సరం 150 160 ఉన్నారు, 330 అయిపోయారు. 2వ ఏడాదికే 300 దాటిపోయారు. మా పిల్లలకి చదువు కావాలంటే మీరు కొట్టండి, తిట్టండి, నరికేయండి, మాకు అనవసరం. మాకు చదువు కావాలి. ఇప్పుడు చేర్పించిన వాళ్ళు మామూలు వాళ్ళ కోటీశ్వరులు, అప్పటికే కోటీశ్వరులు వాళ్ళు. కేశముద్రంలో అంత వ్యాపారస్తులు ఎలాంటి వాళ్ళు, మనుకోట ఎలాంటి వాళ్ళు, రెడ్డి రాజులు ఎలాంటి వాళ్ళు, అందరూ కోటీశ్వరులు. వాళ్ళకి ఏం లోటేం లేదు. తీసుకొచ్చి అక్కడ పడేశారు. పైగా ఒకళ్ళు కాదు, ఇప్పుడు ఆ ఇరుకులు శ్యామనగానే నేను మిగిలిన ఇద్దరు పేరు చెప్పాను చూడండి, వాళ్ళు ముగ్గురు అక్కడే 10 years. ఏం చూసి పారేశారు అక్కడ? ఇళ్లలో సమస్త సౌకర్యాలు ఉంటే ఏం పారేశారు? వాళ్ళు ఏమనుకున్నారు? మా అబ్బాయిలకు చదువు రావాలి, మా అబ్బాయిలకు చదువు రావాలి, ఇంకేమొద్దు. మీరు అన్నం పెట్టారా, గడ్డి పెట్టారా, మాకు అనవసరం. ఇది జీవిత లక్ష్యం. అందుకే నేను ప్రార్థన దాంట్లో మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి అన్నాను నేను. జీవితానికి లక్ష్యం ఆత్మసిద్ధి, ఆత్మజ్ఞానం పొందడం అనేది పెట్టుకుంటే జీవితం అంతా తేలిగ్గా ఉంటుంది. అదే భగవద్గీత. నువ్వు ఆత్మ మీద దృష్టి పెట్టు. అది నీ శరీరం కాదు, నీ మనస్సు కాదు, నీ బుద్ధి కాదు, ఏది కాదు. లోపల ఇంకో తేజస్సు ఏదో ఉంది. ఆ తేజస్సే ఈ శరీరం పనిచేయడానికి, మనస్సు పనిచేయడానికి, బుద్ధి పనిచేయడానికి, అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి మూలం.
ఇప్పుడు ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, మూలం ఏమిటి? విద్యుత్ అండి. ఈ లైట్లు కాదు కదా, ఈ డూములు బల్బులు ఈ మైకు గొట్ట ఇవి కాదు, వెనకాల విద్యుత్ అని ఒకటి ఉంది. ఆ విద్యుత్ మీకు కనపడుతుందా? కనపడుతుందా లేదా అని వైరు కోసి వేలు పెట్టారనుకో మనం కనపడం. అంటే విద్యుత్తే కనపడినప్పుడు విష్ణువు ఎలా కనపడతాడండి? అర్థం లేని మాట. నాస్తికుడు దేవుడు నాకు నువ్వు ఎవడు నీకు కనపడడానికి? ఇక్కడ నీ బతుకెంత, నువ్వెంత? నీకు దేవుడు కనపడ ఆశ్రయించుకోవాలా? విద్యుత్తు కనపట్లేదు, మనకు ఉందా లేదా స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏసీ ఎలా వచ్చింది, మైక్ ఎలాగా, ఈ లైట్లు ఎలాగా, ఇవన్నీ ఎలాగా? అన్నిట్లోనూ ఉన్నది ఒకటే శక్తి. ఏసీకో ఒక విద్యుత్తును దీనికో విద్యుత్తు ఉండదు, అంతా ఒకటే. దాని వోల్టేజ్లో తేడా ఉండొచ్చు, సప్లైలో తేడా ఉండొచ్చు, ప్రసారంలో తేడా ఉండొచ్చు, శక్తి ఒకటే. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఒకటే. అదే శక్తి నువ్వు, నేను అని ఏదనుకుంటున్నావో ఆ శక్తి నువ్వే. నువ్వే ఆ శక్తి. ఇది ఒక్కటి గ్రహించగలిగితే ఈ జీవితంలో ఏదైనా సరే మనం తేలిగ్గా తీసుకుంటాం. ఏదైనా సరే అంటే శుభాన్ని ముందు తేలిగ్గా తీసుకోవాలండి. శిష్యులు కాబట్టి చెబుతున్నా, అప్పుడు అశుభాన్ని కూడా తేలిగ్గా తీసుకోగలం. మన కుర్రాడికి ఎవరికైనా ఏదో ఎల్కేజీలో కాస్త ర్యాంక్ వచ్చేసరికి మనం కన్వెన్షన్ హాల్లో పార్టీ పెట్టేస్తాం. దానికి అంత అవసరమా? అంత అవసరమా? నీ కొడుకు ఒకటికే వచ్చింది ఇక్కడ ర్యాంకు, ఇంకెవడికి రాలేదా? ఇదేమైనా ఐన్స్టీన్ బ్యాచా? ఇవాళ పత్రికల్లో మీరు చదివారో లేదో, నేను చదివినప్పటి నుంచి పొద్దున్నుంచి ఆ అమ్మాయి దీర్ఘాయువుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా. సబ్రీనా, అమెరికా అమ్మాయి సబ్రీనా, మరో ఐన్స్టీన్గా ఖ్యాతి పొందుతోంది. 33 ఏళ్ళు వయస్సు. అమెరికా అమ్మాయి సబ్రీనా. 12 ఏళ్ల వయస్సులో అమ్మాయి విమానం తయారు చేసింది సొంతంగా. విమానం 14వ ఏట ఆ విమానం తానే నడిపింది. ఇది బువ్వాలాట బొమ్మ విమానం కాదు, ఇది నిజం విమానం. 12 ఏళ్ల వయస్సులో విమానం తయారు చేసి 14వ ఏట ఆ సబ్రీనా ఆ విమానాన్ని ఆ అమ్మాయే నడిపింది. అలా ఎదిగి డిగ్రీ పూర్తి చేసేసరికి, డిగ్రీ కూడా ఇంత ఈ విమానాలు ఇదంతా ఇదే ఏరోస్పేస్ ఇదంతా. నాసాలో అమ్మాయికి $1,00,000 నెల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. నాకు అక్కర్లేదని చెప్పింది. నాసాలో $1,00,000 నెలకి, సంవత్సరానికి కాదు. నాకు అక్కర్లేదు, నేను పరిశోధన చేస్తాను, నాకు బతకడానికి సరిపడ ఏదో ఉంది, స్కాలర్షిప్ ఇస్తారు చాలు, నాకు ఉద్యోగాలు అక్కర్లేదు. నేను నాసాలో చేరితే వారు చెప్పింది ఏదో నాకేదో చేయాలని ఉంది, అవన్నీ చేస్తాను అని. ఇప్పుడు అమ్మాయి దేని మీద పరిశోధన చేస్తుంది? అత్యద్భుతమైన విషయం అది బయటకు వస్తే మన విష్ణు సహస్రనామాలు, మన భగవద్గీత, మన లలితా సహస్రం ఎంత నిజమో రుజువు కాబోతుంది. భారతీయులు మనం అదృష్టవంతులు. ఆ చిరంజీవిని పరిశోధన బాగా జరగాలని, ఆమెకు సకల శ్రేయస్సులు కలగాలని నేను ఇప్పుడు కారులో వస్తూ కూడా ప్రార్థన చేసి, అమ్మాయి చేస్తున్న పరిశోధన ఏమిటంటే, విశ్వమంతా ఒకటే శక్తి వ్యాపించి ఉంది, అన్ని రకాల శక్తులు లేవు. సైంటిస్టులు పొరపాటుని క్వాంటమ్ మెకానిజం ఉంది. క్వాంటమ్ మెకానిజం అతి సూక్ష్మమైన శక్తి. క్వాంటమ్ మెకానిజంలో అతి సూక్ష్మమైన శక్తి. క్వాంటమ్ అంటే అర్థం ఏమిటి? కణాన్ని విభజించుకుంటూ ఇంకా విభజించుకుంటూ వెళ్ళాక ఎక్కడికి నువ్వు ఇంకా విభజించలేవో దాన్ని క్వాంటమ్ అంటారు. అంతే సింపుల్. దాన్ని అవిభాజ్య కణం అంటారు. అవిభాజ్య కణం. దాన్ని ఇంకా విభజించు ఇంక వెళ్ళాక ఇంకేం చేయలేం, అప్పుడు దాని పేరు క్వాంటమ్. అప్పుడు దాని మూమెంట్స్ గమనించు, అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. దాని మూమెంట్స్ అన్నీ గమనించు. నువ్వు విభజించుకుంటూ వెళ్ళలేమనే పద్ధతికి వచ్చేసాక దాని మూమెంట్స్ గమనిస్తే, ఆ మూమెంట్స్లో కనుక మనం మైక్రోవేవ్ పల్స్ ద్వారా సమాచారాన్ని పంపగలిగితే ఇక్కడి నుంచి 1 సెకండ్లో 1000 వంతులు అమెరికా పెడుతుంది సమాచారం. అమెరికా వెళ్ళడం సమస్య కాదు, ఇప్పటికీ పెడుతోంది. అంగారక గ్రహానికి ఎడుతుంది. సెకండ్లో 1000 వంతులో క్వాంటమ్ ఫిజిక్స్ కనుక డెవలప్ చేస్తే, క్వాంటమ్ మెకానిజం, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఇవన్నీ పూర్తి అయితే, అమరావతిలో జరుగుతున్నట్టుగా పరిశోధనలో యూనివర్సిటీలో పూర్తి అయితే, ఇక్కడి నుంచి సెకండ్లో సమాచారాన్ని అంగారక గ్రహానికి పంపించవచ్చు. ఆ ధైర్యంతోనే క్వాంటమ్ మీద ఆధారపడి ఎలాన్ మస్క్ అంగారక గ్రహానికి రాకెట్లు తయారు చేస్తున్నాడు. లేదా ఆయనకి ఎక్కడ ధైర్యం? పంపచ్చు. ఇప్పుడు చంద్రమండలం వరకు మనం అంగారక గ్రహానికి పంపచ్చు. అంటే ఈ ఆలోచన ఎలా ఉంది అంటే, విశ్వమంతా ఒకటే శక్తి ఉంది. క్వాంటమ్ మెకానిజంలో ఏ సూక్ష్మమైన శక్తి ఉందో, సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ భూమి సహా అన్నీ తిరగడంలో ఉండే గురుత్వాకర్షణ ఉందే,
అందులో కూడా అదే శక్తి ఉంది. ఇంతవరకు శాస్త్రజ్ఞులు దాన్ని అంగీకరించారు. గురుత్వాకర్షణ అంటే చాలా పెద్ద ఆకర్షణ. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద భూమండలం, ఇది ఎంత ఎంత వైశాల్యం, ఎన్ని వేల మైళ్ళు ఎవరు చెప్తారు? దీంట్లో అరణ్యాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, మనం కట్టిన పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం తిరుగుతున్నాయి అనేది ఆశ్చర్యంగా లేదు? మనం ఒక పావు గంట సేపు భూభ్రమణం గురించి ఆలోచిస్తే మన బుర్ర తిరిగిపోతుంది. ఎలా తిరుగుతున్నాం? ఈ తిరిగే భూమి మీద మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? ఆకర్షణ శక్తి, ఆకర్షణ. దాన్నే మన శాస్త్రంలో ఏమన్నారంటే, హిందూ మతం అనేసరికి పక్క వెళ్ళిపోయింది. మన శాస్త్రంలో దాన్ని బలరాముడు అన్నారు. ఆయన పేరు సంకర్షణ. సంకర్షణ అంటే మొత్తం ఆకర్షించే శక్తి. బలరాముడు ఎవరు అవతారం అంటే ఆదిశేషుడు అవతారం అన్నారు. ఆదిశేషుడు ఏం చేస్తున్నాడు అంటే భూమిని మోస్తున్నాడు అన్నాడు, అంటే భూమి ఆకర్షణ. పురాణాల్లో కింది నుంచి ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అన్నారు. సైన్స్ ప్రకారం ఏం తేలిందంటే ఒక ఆకర్షణ శక్తి భూమిని పట్టుకుంది, పైనుంచి అయినా కింది నుంచి అయినా అంగీకరించావు కదా విషయాన్ని. అంచేది ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి నాసా వారి పరిశోధనలన్నింటిలో మన ఉపనిషత్తుల్లో మన పురాణాల్లో ఉండే విషయాలు నిజం కాబోతున్నాయి. భారతీయులుగా భగవద్గీత వారసులుగా మనం గర్వించాలి ఆ విషయానికి. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి పరిశోధన ఏమిటంటే, భారతీయ వేదాంతంలో చెప్పిందే నిజం, నాకు నమ్మకం ఉంది, నేను రుజువు నమ్మకం అంటే ఒప్పుకోరు కదా సైన్స్లో. మీరు అన్ని యంత్రాలు పెట్టి రుజువు చేయాల్సిందే, అన్ని పరీక్షలకి లొంగవలసిందే. అంతేగాని ఇది ఊహ నిజం, నేను మందు వేయకుండానే పైన చెయ్యి పడితే ఎవరికో రోగం తగ్గింది అంటే అయితే నీ చెయ్యి చూడనే ఓసారంటాడు. దాంట్లో మొత్తం నరాలన్నీ పీకెత్తాడు. ఏదో జరిగిపోయిందంటే కుదరదు ఇక్కడ, దాన్ని రుజువు చేయాలి. నువ్వు ప్రయోగశాలలో రుజువు చేయాలి, నమ్మకంతో రుజువు చేయడం కాదు ఇక్కడ. అందుకని అమ్మ నేను రుజువు చేస్తానని చెప్పి అమ్మాయి 2 ఏళ్లుగా ఆ పరిశోధనలో ఉంది. ఇంకో 3-4 ఏళ్ళు పట్టదు. దీనికోసం ఉద్యోగం వదిలేసింది. స్కాలర్షిప్ నాకేం వద్దు, నన్ను పరిశోధన చేయనండి చాలు, ఫ్రీ మైండ్తో నేను ఉండాలి. ఉద్దేశం ఏంటంటే క్వాంటమ్ మెకానిజంలో కనిపిస్తున్న అతి సూక్ష్మమైన శక్తి, ఈ విశ్వమంతా నడిపిస్తున్న గురుత్వాకర్షణ శక్తి ఒక్కటే, రెండింటి మధ్య భేదం లేదు. అప్పుడు ఏది రుజువు అవుతుంది? అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఉపనిషత్తుల్లో చెప్పిన మాట రుజువు అవుతుంది. అణువుల్లోకెల్లా అతి సూక్ష్మమైంది భగవచ్ఛక్తే, పెద్దవాటిలోకెల్లా చాలా పెద్దది భగవచ్ఛక్తే. దాన్నే విష్ణు సహస్రంలో ఎలా చెప్పారు? అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని మనం పారాయణ చేసేవాటి. అణుర్బృహత్, అణువు అదే, బృహత్ అదే అని చెప్పారు. దాని గురించి ఇంకేం, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే. తదేజతి అది కదులుతోంది, అదే కదులుతోంది. తన్నైజతి అదే కదలడం లేదు కూడా, అంటే కదిలేది అదే, కదలనేది. ఇప్పుడు నేను మాట్లాడుతూ కదులుతున్నాను, ఈ మైకు కదలడం లేదు, కదలకూడదు. మైక్ ఇలా డ్యాన్స్ ఆడింది అనుకోండి, మీరు కాదు నేను ఉండడం ఉంది ఇక్కడ, ఏదో దెయ్యం వచ్చిందిరా అని. మైక్ ఎందుకు డ్యాన్స్ ఆడుతుంది? మైక్ అలాగే ఉండాలి. ఈ మంచినీళ్ళు, ఈ పుష్పగుచ్చాలన్నీ అలాగే, అవి కదలకూడదు. నేను కదలాలి, నేను కూడా వాటికి మళ్ళీ బొమ్మలా ఉన్నాను అనుకో, మీకు చెప్పడం వీలు కాదు. నేను కదులుతూ ఉండాలి కదా, అంటే కదిలేవాడు కదలాలి, కదలకుండా ఉండదు. కానీ రెండిట్లోనే ఉన్నది ఒకటే శక్తి. తదేజతి తన్నైజతి, అదే కదులుతున్నది అదే, కదలనేది కూడా అదే. తద్దూరే తద్వదంతికే, దూరంలో ఉన్నదే అదే, దగ్గరలో ఉన్నదే అదే. ఇటువంటి మహాశక్తిని గురించి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ప్రతి చోట భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, అర్జున నీలో ఉన్న శక్తి ఆ పని చేయిస్తోంది, నువ్వు చేస్తున్నాననే భావన వదిలేయి. ఇది పాత్ర ప్రధానమైనది, అందరం గుర్తుపెడు. మనం ఎంత వ్యవసాయం చేయండి, మీరు వ్యాపారం చేయండి, ఎన్ని చేయండి, మీకు పాఠాలు చెప్పిన రోజుల్లో నా వయస్సు 25 ఏళ్ళు లేదు, ఇప్పుడు నాకు 67 ఏళ్ళు, నాకు 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. మీరు మేము కలిసి పాఠాలను చెప్పించుకున్న రోజులకు మధ్యలో 40 ఏళ్ల జీవితానుభవం ఉంది. అనేక గ్రంథాలు చదివాను, అప్పుడు చదివేవాడిని మీకు తెలుసు, అప్పటికంటే ఇంకా ఎక్కువ చదివాను. ఆ అనుభవంతో చెబుతున్నా, భగవద్గీత పాత్ర మన జీవితంలో ఏమిటంటే, కర్తృత్వం వదిలే. ఈ పని ఎవరు చేశారు అంటే, జరిగిందండి, భగవంతుడు మనకు చేసే అవకాశం ఇచ్చాడు అంతే. పైకి గొప్ప కోసం చెప్పడం కాదు ఇక్కడ, మన నిజంగా మన మనస్సులో అదే ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయినా ఈ పని ఆగదు, నడుస్తూనే ఉంటుంది. మహానుభావులు ఎంతోమంది వెళ్ళిపోయారు, దేశం ఆగిపోయిందా? ఎవరు పోయినా ఏడ్చేవాడు ఏడ్చాడు, నవ్వేవాడు నడుస్తూనే ఉంది. జీవితంలో ఎప్పుడూ మన పాత్ర ఎలా ఉంటుందంటే, మనం ఉన్నంత వరకు మన ప్రాధాన్యం మనకు ఉంటుంది, మనం లేకపోతే ఏది ఆగదండి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా లైట్గా తీసుకుంటాం జీవితాన్ని. వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏ సంసారమైనా తేలిగ్గా తీసుకుంటాం. నేను వెళ్ళిపోతే నా భార్య పిల్లలు ఏమవుతారో, నీకెందుకు, వాళ్ళు ఎప్పటికీ వేరే ప్లాన్లో ఉన్నారు, తెలియట్లేదు వేదవేషాల్లో.
ఎందుకు వచ్చిన గొడవ ఇది? డబ్బు కోసం చూస్తారు కొందరు, ఇంకో దానికోసం చూస్తారు కొందరు. ఏదైతే ఆ గొడవ ఎందుకు? నేను వెళ్ళిపోవడం ముందు సుఖమని ఆలోచించరాదా? ఈ గోలంతా పోయింది, తర్వాత వాళ్ళు ఏదో అవుతారు ఏంటట. ఇది పెట్టుకున్న మనిషి ఇదంతా ఎందుకంటాడంటే వాళ్ళ కోసం నేను బతుకుతా, ఒట్టి అబద్ధం, వీడి కోసమే వీడు బతుకుతాడు. కానీ ఆ మాట ఒప్పుకోడు. నేను చాలా సర్వీస్ చేస్తున్నానండి, ఇప్పుడు ఇంత సర్వీస్ ఎవరు చేస్తారు? నువ్వు నాకు పుట్టకముందు కూడా చాలామంది చేశారు, వెళ్ళిపోయాక కూడా చేస్తారు. నువ్వు కంగారు పడక్కల్లా. నువ్వు ఆత్మసిద్ధి పొందావా, ఆత్మజ్ఞానం పొందావా, నువ్వెవరో నీకు అర్థమైందా? లేనప్పుడు ఇద్దండగా. అది ఏర్పడాలంటే భగవద్గీతలో మొట్టమొదటే మనం గ్రహించాల్సింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహు మాతే సంగోస్త్వకర్మణి. నీవు పని చేయడం మాత్రమే నీ బాధ్యత. కర్మణ్యేవ అధికార. భగవద్గీత నాటికి, భారతం కాలం నాటికి, 5000 ఏళ్ల క్రితం నాటికి అధికార అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. ఎంత మారిపోయిందో చూడండి. అధికారం అంటే ఇప్పుడు పదవి. సంస్కృతంలో అధికారం అంటే బాధ్యత. అధికారులు అంటే బాధ్యత వహించేవాళ్ళు. అందుకని పెత్తనం జలాయించేవాడు కాదు, ఇప్పుడు పెత్తనం జలాయించేవాడు అయ్యాడు వాళ్ళ ప్రవర్తనను బట్టి. అందుకే మేము ఇప్పుడు అధికారికి ఇంకో అర్థం చెబుతాం. మాకు తెలుగు పాండిత్యం కదా, అధిక అరి పెద్ద శత్రువు అని చెబుతాం. అరి అంటే శత్రువు కదా, అరి అంటే శత్రువు. అందుకని అధికారి అంటే అధిక అరి పెద్ద శత్రువు. తీసేయి, అర్థాలు ఏనైనా చెప్పొచ్చు, దానికే ఉంది. కానీ భగవద్గీతలో అధికారం అంటే ఏమన్నాడంటే కర్మణ్యేవ అధికారః తే. పని చేయడం మాత్రమే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన. ఫలితం నీకు దక్కుతుందని, నువ్వు ఆశించిన స్థాయిలో దక్కుతుందని అనుకోవద్దు. రాకపోవచ్చు, నష్టం కూడా రావచ్చు. లేదు 100 రూపాయలు వస్తుంది అనుకుంటే 50 రూపాయలు రావచ్చు. బీ రెడీ ఫర్ ఇట్. ఇవాళ అనేక రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? నిన్న పత్రిక మీరు చూసుంటారు, గుండు గుబిల్లం అనే వార్త. ప్రపంచ జనాభాలో 20% మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలామందికి తెలియట్లా. 20% మంది, ప్రతి 5గురిలో ఒకడికి క్యాన్సర్ ఉంది. ప్రతి 5గురిలో ఒకడికి ఏదో రకమైన క్యాన్సర్. మగ ఆడ భేదం ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా దానికి మందులు చాలా తక్కువ, ఏం లేవు అసలు. సుమారుగా 4th స్టేజ్లో బయటపడితే అయిపోయినట్టే. అంటే ఒక్కసారి అది వచ్చిందని మనకు తెలిసిందనుకో జీవితం పట్ల వద్దన్న విరక్తి వచ్చేస్తుంది. ఇంకా మరి రావడానికి సిద్ధంగా ఉంది అని తెలుసుకుంటే ఇప్పుడే వస్తుంది ఆ విరక్తి. నష్టం ఏంటి? ఎందుకు వస్తున్నాయండి ఇన్ని క్యాన్సర్లు? ప్రతి 5గురిలో ఒకటికి క్యాన్సర్. పోనీ 70 ఏళ్ల వాడికి వస్తే పర్వాలేదండి, 30 ఏళ్ల వాడికి, 40 ఏళ్ల వాళ్ళకి ఏంటి దారుణం? ఆసుపత్రికి వెళితే అంతే, ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఇంకా ఆసుపత్రిలో ఇప్పుడు వెళ్ళామంటే వెంటిలేటర్లు ఎక్కువ, వైద్యం తక్కువ. పెట్టే వెంటిలేటర్ ముందు ఐసీయూ అంటే ఇంకా ఐసీయూ నేను నిన్ను చూస్తా అంటూ ఉంటాడు వాడు. ఐసీయూ అంటే అది ఇంటెన్సివ్ కేర్ ఏం లేదు ఇక్కడ. మన చూడనప్పుడు వాడే చూస్తూ ఉంటాడు. అమ్మాయి 2 ఎకరాల అమ్మాయి, తర్వాత 2 రోజులకు వెంటిలేటర్ మీద పెట్టి ఈ ఇష్టం మీరు తీసేయమంటే తీసేస్తాం. తీసేయమని ఎలా ఉంటామండి కన్న తండ్రి? ఇంకో 4 ఎకరాలు అమ్మేశాక అప్పుడు తీసేయాలి, అప్పుడు పోయేదే. ఫలితం ఎందుకు వస్తున్నాయి ఇన్ని క్యాన్సర్లు, ఇన్ని వ్యాధులు? విపరీతమైన ఆశలు పెట్టుకున్నాం మనం వ్యవసాయం నుంచి. వ్యవసాయం నుంచి చాలా తక్కువ ఏముంది కనుక నష్టాలు తప్ప. వ్యాపారాల మీద, మన పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఒకరొకలా ఉంటారు, ఇంకోలా ఉంటారు. ఎందుకుంటున్నారు? ఇద్దరు మనకే జన్మించారు కదా, మనకే జన్మించారు. కానీ మన లక్షణాలతోనే జన్మించాలని లేదు. చాలామంది మన దగ్గర హిందూ సమాజంలో ఒక దురభిప్రాయం ఏమిటంటే ఏం జరిగినా సరే ఆనువంశికత గురించి మాట్లాడతారు. వాళ్ళ తాత ఇలా ఉండేవాడండి, వాళ్ళ మేనమామ ఇలా వాళ్ళు ఎవరు అలా లేకపోయినా వీడు అలా ఉండొచ్చమ్మా, అర్థం చేసుకోండి. అనవసరంగా వాళ్ళని తీసుకురాకండి ఇక్కడికి. వీడు ఏదో వంకర పని చేస్తే మేనమామ ఎలా కారణం అవుతాడు? అంతేకాదు, వీడు ఒకవేళ గొప్పవాడైనా కూడా దానికి ఎవరూ కారణం కావక్కల. ఈ వంశంలో ఏ గొప్పవాళ్ళు లేకుండా ఒట్టి బురద నుంచి పుట్టిన పద్మం లక్ష్మీదేవికి ఆసనమైంది. అది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. బురదలో పుట్టింది పద్మం, దానికి ఏమీ డైనాసిటీ ఏం లేదు అక్కడ, హెరిడిటరీ ఏం లేదు అక్కడ, ఒట్టి బురద. అది లక్ష్మీదేవికి ఆసనమైంది, బ్రహ్మదేవుడికి ఆసనమైంది, సరస్వతీదేవికి ఆసనమైంది. ఏమిటి పద్మానికి వారసత్వం ఏం చెబుతారు మీరు? ఇక్కడ ఎందుకు మాట్లాడతారండి ప్రతిదీ? వాడి మేధాశక్తి అయినా వాడిదే, వాడు దెబ్బతిన్నా వాడే కారణం, 90% వాడే కారణం. దానికి పూర్వజన్మలకి కర్మలకి వెళ్ళిపోకల. ఈ దేశంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే పూర్వజన్మ. రెండో జబ్బు ఏంటంటే వచ్చే జన్మ. ఈ రెండోదిలై ఈ జన్మ గురించి ఆలోచించు. అది భగవద్గీత. వర్తమానేషు కార్యేషు వర్తంతేకి విచక్షణాః.
ప్రజెంట్ నీ దగ్గర ఏముందో ఆ పని చేయవయ్యా, దీనికి పూర్వజన్మ కలుపుతావు, పరజన్మ కలుపుతావు, గందరగోళం చేసే వ్యవహారాన్ని గహనా కర్మణో గతికి అంటాడు. భగవద్గీతలో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు కృష్ణుడు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి దుకర్మయక స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మవితు అంటాడు. నువ్వు ఆలోచించి ఒక్కసారి, కర్మని అకర్మ, నువ్వు పని చేస్తున్నాను అనుకుంటున్నావు, అది జరగడం లేదన్నాడు. కర్మని అకర్మ, పని జరుగుతున్నట్టు అనిపిస్తుంది నీకు, అది జరగడం లేదన్నాడు. అకర్మనిచే కర్మయాక, పని జరగడం లేదు అనిపిస్తుంది నీకు, కానీ జరుగుతోంది అన్నాడు. ఉదాహరణ ఏమిటో తెలుసా? మనం రైల్లో వెడుతున్నామండి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాం, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఏం చేసామండి? పడుకున్నాం కదా, రాత్రి ఎక్కాం, పడుకున్నాం కదా. పొద్దున్న దిగాక ఏమంటాం, ఎలా వచ్చావంటే రైల్లో ప్రయాణం చేసి వచ్చావు. లేదు, నువ్వు ప్రయాణం చేసావు, అలా పడుకున్నావు. పక్కగా చెప్పాలంటే పడుకున్నావు. ఇదే కర్మని అకర్మ. నువ్వు పడుకున్నావు, నువ్వు ఏ పని చేయలే, కానీ ప్రయాణం చేసావు. ఎందుకంటే రైలు చేసింది ప్రయాణం, నువ్వు చేయలే. ఈ కర్మని అకర్మ, అది నడుస్తోంది పని. నువ్వు ఆ నడిచే రైలు ఎక్కావు, నువ్వు ఆగిపోయిన రైలు ఎక్కితే ఆగిపోతుగా రైలు పెడుతూనే ఉంటుంది, ఎక్కావు. దాంతోపాటు నువ్వు వెళ్ళు, దాంతోపాటు నువ్వు వెళ్ళావుగా, నువ్వు వెళ్ళలేదు. నువ్వు ఇక్కడి నుంచి విశాఖపట్నం నడిచి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? వెళ్ళు చూద్దాం. కర్మని అకర్మ, ఆ పనిలోనే నువ్వేం చేయలేవు. వాస్తవంగా పడుకున్నావు, ఎక్కడ శుభ్రంగా తినేసి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళింది ఏదో దోశ మినపరొట్టు తినేసి పడుకున్నావు. తెల్లారేసరికి విశాఖపట్నంలో దిగాం, రైల్లో ప్రయాణం చేసి వచ్చి ఏం అలిసిపోయావయ్యా? తిన్నావు, పడుకున్నావు. రైలు డ్రైవర్ అలిసిపోవాలి, రైలు అలిసిపోవాలి, నువ్వేం అలిసిపోయావు ఇక్కడ. ఇదే కర్మని అకర్మనిచ్చే కర్మ అంటే ఏంటో తెలుసా? తల్లులకి బాగా తెలుస్తుంది. చిన్నపిల్లాడు ఆడుకుని వచ్చి పడుకుంటాడు, అన్నం తినడం. అన్నం తినరా అంటే, ఇప్పుడు నిద్ర వస్తుందమ్మా అన్నం తినంటాడు, పడుకున్నాడు. కానీ వాడిని అలాగే వదిలేసి మధ్యలో 1 గంటకు లేచి ఆకలి అంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుందంటే వాడిని 9:30కో 10కో ఈవిడ పడుకునే ముందు బలవంతంగా లేపి మొత్తం మీద 4 ముద్దలు తోసేస్తుంది. వాడు ఆ నిద్రలోనే, ఆ చికాకులోనే మొత్తం మీద 4 పెరుగన్నం ముద్దలు తినేశాడు. ఇప్పుడు చెప్పండి, వాడు అన్నం తినట్టా లేనట్ట? పొద్దున్న లేచాక, ఒరే నీకు రాత్రి అన్నం పెట్టాను, నేనేం పెట్టావు, నేను పడుకున్నా అంటాడు వాడు. ఇదే అకర్మనిచ్చే కర్మ. అక్కడ పని జరగలేదు, వాడి దృష్టిలో పని జరగలేదు, కానీ తల్లి దృష్టిలో జరిగింది. వాడు అన్నం తినడం అనేది నేను తినలేదు అంటున్నాడు. వాడు తిన్నవాడు, వాడు అబద్ధం చెబుతాడా? నేను తినలేదు అంటే వాడికి తిన్న అనుభూతి కలగలేదు, నిద్ర అనుభూతిలో ఉన్నాడు వాడు. కానీ మనం పెట్టాం కాబట్టి మనకు తెలుసు. ఇలా ఎన్నో పనులు కర్మలో అకర్మగా, అకర్మలో కర్మగా జరిగిపోతుంటే ప్రతిదానికి మనం పూర్వజన్మకి వెళ్ళిపోయి, పరజన్మకి వెళ్ళిపోయి గందరగోళం చేసిస్తే అలాగే. అందుకే భగవంతుడు భగవద్గీతలో అంటాడు, గహనా కర్మణో గతి. ఈ కర్మల వ్యవహారం వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ప్లీజ్ లీవ్ ఇట్ అన్నాడు. చాలా కష్టమైన వ్యవహారం ఉంది. ప్రతిదానికి కర్మ అని మాట్లాడద్దు. నీ ఎదురుగా ఉన్న పని ఏమిటి? నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, ప్రభుత్వ ఆఫీస్ అది, నీకు జీతం ఇస్తున్నారు, సక్రమంగా పనిచేయి. అలా చేయమంటే మనం పక్కవాడితో పోల్చుకుంటాం. వాడికి ప్రమోషన్ వచ్చేసింది అప్పుడే, వాడు నేను ఒకరోజే చేరాం, ఒక్కో గుళ్ళే దండం పెట్టుకుని వచ్చి చేరాం. ఆంజనేయ స్వామి వాడిని అనుగ్రహించాడు, నన్ను అంటే ఆంజనేయ స్వామికి వాడు మేనల్డు, నువ్వు శత్రువా? ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద కంప్లైంట్, అనుగ్రహించలేదని. వాడికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో నీకు రాకపోవడానికి అన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం నీ పని ఏదో నువ్వు చేరేదా? ఇక్కడ చేరాం, మనకు బాధ్యత అప్పగించారు, జీతం ఇస్తున్నారు, యజమానికి నమ్మకం కలిగే విధంగా, నష్టం రాకుండా లాభం వచ్చే విధంగా పనిచేయడం మన పూచి. ఆయనకి లాభం వస్తే మన జీతాలు కూడా పెరుగుతాయి, ఆయనకు నష్టం వచ్చిందనుకో మనవి తరుగుతాయి, తీసి పారేస్తారు కూడా. ఇప్పుడైతే సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు అంతే, ప్రాజెక్ట్ అండ్ బడ్జెట్ అని తీసి పారేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? అందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పొరపాటును కూడా నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టకు, పని మాత్రమే చెయ్యి. అలా ఎలా చేస్తామండి? ఫలితానికి జీతం నువ్వు ఆశించేది ఏంటయ్యా? ఆశించకుండానే ఇస్తున్నారు కదా, నువ్వు ఆశించకుండా జీతం ఇస్తారు, పెద్ద విషయం కాదు అది. మన జీతం సరిపోదండి, మనకి పక్కవాడితో పోల్చుకోవడంలో ఎక్కువ ఆశిస్తాం. మా ఫలేషు కదాచ మా కర్మఫల హేతుర్భూక. ఒకవేళ ఆ పని నీ వల్ల విజయవంతంగా జరిగినా, ఇది నా వల్ల జరిగింది, నేను ఉండబట్టి జరిగింది, ఎవడు పని చేయట్లా అసలు ఆఫీసులో, నేను ఒక్కడనే, ఈ గర్వం వద్దు, ఈ అహంభావం వద్దు. నీ వల్లే కాదు, ఎంతోమంది ఉండడం వల్ల, ఎంతో వాతావరణం అనుకూలించడం వల్ల జరిగింది. ఇవాళ ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే పెట్టిన ప్రొపరేటర్ ఎంత కాలమో, నిర్మాత ఎంత కారణమో, నేను ఎంత కారణమో, అక్కడ ఉండి మనకు అన్ని రకరకాల సరఫరాలు చేసినటువంటి వాళ్ళు కూడా అంతే కారణం, వాళ్ళ వల్ల జరిగింది.
ఎవరు ప్రధాన కారణం కాదు, ఎవరు తక్కువ కారణం కాదు. లేకపోతే ఈ ఏర్పాట్లు ఏం జరగవండి ఇక్కడ. మనం ఏదో కాస్త తిని కూర్చున్నామంటే అక్కడ తయారు చేసేవాళ్ళు ఉండబట్టి కదా, సప్లై చేసేవాళ్ళు ఉండబట్టి కదా, అన్నిటికీ ఉన్నారు కదా, వాళ్ళు కారణమే. ఎవరెంత కారణం అంటే ఎవరు పావలా కారణం, ఎవరు 10 పైసల కారణం, ఈ లెక్కలు ఎవరు తేలుస్తారు? అందుకే మా కర్మఫల హేతుర్భూ, కర్మఫలానికి నేను కారణమని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే మాతే సంగోస్త్వ కర్మని, చివరికి పని మీద విరక్తి వచ్చి నేను ఎంత చేసినా గుర్తింపు లేదు, నాకు జీతం పెంచలేదు, నాకు ప్రమోషన్ ఇవ్వలేదని మాతే సంగోస్త్వ కర్మని, పనిచేయడం మానేయొద్దు అన్నాడు. ఇది భగవద్గీత సారం. అందుకే మీరు గోడ మీద ఎప్పుడైనా వాల్ పెయింటింగ్స్గా భగవద్గీత ఉంటే, గుర్రాలు, కృష్ణుడు, అర్జునుడు ఉంటే దాని కింద ఎప్పుడు ఇదే శ్లోకం ఉంటుంది. అందుకే దాన్ని ప్రధానంగా చెప్పి ఇదే శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఇంకొకటి మనం ఈ రోజుల్లో ఉండే పోటీ దృష్ట్యా ప్రధానంగా చెప్పుకోవాలి భగవద్గీత పాత్ర ఏమిటి మన జీవితంలో అంటారు. ఎప్పుడూ మనలో చాలామందికి నిరాశ నిస్పృహ ఎందుకు కలుగుతాయంటే మనం చేసే పని నచ్చదు, ఎవరో చేసే పని ఇంతకంటే బాగుంటుంది. నేను ఇలాగ ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయానండి, వాళ్ళే వ్యాపారం పెట్టుంటేనా, వాడు ఎన్ని యాతనలు పడ్డాడో నీకేం తెలుసు. ఆ వ్యాపారం పెట్టి బాగుపడిన వాడిని అడిగితే అనవసరంగా ఇందులోకి దిగానండి బాబు, బోళ్ళు అప్పులు గొడవలు, ఆస్తులే చూస్తున్నారు, అందులో వెనకాల ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో తెలియట్లా అని వాడు బాధపడి, మా ఫ్రెండ్ ఒకటి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, శుభ్రంగా రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని అలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాడు. ఇది మనలో చాలామందికి అనేక రకాల మానసిక వ్యాధులు రావడానికి కారణం. దానికి భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెబుతాడు భగవంతుడు జవాబు. శ్రేయాన్ స్వధర్మో విగుణక పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయక పరధర్మో భయావహక. అది మంచిదైనా చెడ్డదైనా, నీకు లాభం చేకూర్చినా నష్టం చేకూర్చినా, నువ్వు చేపట్టిన పని ఏదుందో అదే మంచిది, దానికే కట్టుబడి ఉండు. కొంతమంది జీవితంలో వేసే గంతులు ఎలా ఉంటాయంటే, ఏదో ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు తనకి తగినది అని, ఓ ఏడాదిలో 6 నెలల్లో లాభం రావాలని ఆశిస్తాడు. ఎక్కడొస్తుంది? ముందు పెట్టుబడులే పెట్టాలి. 6 ఏళ్లకు రావచ్చు లాభాలు, ఓపిక పట్టడు. 6 నెలల్లో లాభం రాకపోయేసరికి ఇది మూసేస్తాడు, ఇంకోటి పెడతాడు, మళ్ళీ నష్టపోతాడు. ఆ 6 నెలల వ్యాపారాన్నే నష్టం వచ్చినా సరే నాకు తెలిసింది ఇదే విద్య, నేను ఏదో రకంగా కొనసాగిస్తా, నా కుటుంబం పస్తులున్నా పర్వాలేదు, ఉన్న 25,000తోనే గడుపుతాం, అవసరమైతే మేడ లేకపోతే పాక వేసుకుంటాం, మంచం లేకపోతే చాప వేసుకుంటాం, భార్యాభర్త అనురాగంగా ఉంటే చాలు, పెద్ద విషయం కాదు ఇక్కడ అని ఉండగలిగితే వాడికి 6 ఏళ్లలో ఖచ్చితమైన లాభాలు వస్తాయి. ఇదే శ్రేయాన్ స్వధర్మో విగుణ. నువ్వు చేపట్టిన పని నీకు మొట్టమొదటి అనేక రకాల ఇబ్బందులు రావడం వల్ల విగుణ, అది దీంట్లో ఏమీ లాభం లేదు, ఇదంతా చెడ్డది, ఇబ్బంది అని అనిపించవచ్చు. కానీ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, మరొకటి బిజినెస్లోకి మరొక ఉద్యోగంలోకి నువ్వు వెళ్ళి ఎంత బాగా పనిచేసినా నీకు ఇష్టమైన పని నువ్వు చేసినంత సంతృప్తి నీకు కలగదు. అదే ఉద్యోగానికి అదే వ్యాపారానికి మనం కట్టుబడి ఉండాలి. స్వధర్మే నిధనం శ్రేయక. ఒక్కోసారి స్వధర్మాన్ని మనం పాలించేటప్పుడు మృత్యువు రావచ్చు. నిధనం అంటే మృత్యువు. అర్జునుడి కోసం ప్రత్యేకంగా చెప్పింది ఇది. ఆయన క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చెయ్యాలి. అంటే పనిగట్టుకు చేయమని కాదు. ఎప్పుడు యుద్ధ సంప్రదాయంలో భగవద్గీత భారతీయ సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసా? మీకు పురాణాలు గమనిస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. ప్రతి యుద్ధానికి ముందు ఒక గీత ఉంటుంది మనకి. రామాయణ భారత భాగవతాలు గమనిస్తే ప్రతి యుద్ధానికి ముందు గీత ఉంది. ఈ భారత యుద్ధానికి ముందు భగవద్గీత మొదట్లోనే కదా. తర్వాత ఉత్తర గీత అని ఇంకోటి ఉంటుంది అశ్వమేధ పర్వంలో. అశ్వమేధ యాగం చేసి అశ్వంతో సహా మొత్తం దేశం మీద దండయాత్రలకి పాండవులు ప్రారంభించే ముందు ఉత్తర గీత ఉంటుంది. అది మళ్ళీ కృష్ణుడు అర్జునుడికే చెబుతాడు, అది అశ్వమేధ పర్వంలో ఉంటుంది. కాకపోతే ఆయన నేరుగా చెప్పకుండా నాకెవరో ఉపమన్యువు అనేటువంటి ఆయన చెప్పాడు ఇది అని చెబుతాడు. దాన్ని బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఉత్తర గీత అంటారు. ఇలా అనేక రకాల గీతలు మనకి యుద్ధానికి ముందుంటాయి. అంతేందుకు సనత్సుజాతీయమని వేదాంత గ్రంథం ఉంది భారతంలో. సనత్ కుమారుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, అది కూడా ఉద్యోగ పర్వంలో యుద్ధానికి ముందే ఉంటుంది. యుద్ధానికి ముందు భగవద్గీత కానీ ఉత్తర గీత కానీ సనత్సుజాతీయం కానీ ఎందుకంటే చెప్పడం భారతీయ మహర్షుల యొక్క సూక్ష్మమైన ఆలోచన అక్కడుంది. యుద్ధం నీ కోసం నువ్వు చెయ్యకు, ధర్మం కోసం చెయ్యి. గెలుస్తావని చెయ్యకు, ఓడినా సరే ధర్మం కోసం పోరాడడంలో ఆనందం ఉందని యుద్ధం చెయ్యి, అప్పుడు నువ్వు యుద్ధంలో గెలిచినట్టే లెక్క.
మనం ఖచ్చితంగా గెలవాలి, గెలవకపోతే ఎందుకండి చేయడం ఎక్కడ? ఈవేళ చాలా చోట్ల వినపడుతున్నది అదే. వ్యాపారంలో లాభం రాకపోతే ఎందుకండి? ఏ లాభం రాదయ్యా, ప్రజలకు మేలు జరిగింది చేయలేవా? ప్రజలకు మేలు జరిగింది, నీకు లాభం రాకపోవచ్చు, నష్టం రాలేదు కదా. లేదండి, ఎందుకండి పెట్టాక 2 కోట్లు పెట్టాం, 4 కోట్లు రాకపోతే ఎందుకు పెట్టడం ఎక్కడ? ఇది మొత్తం సిబ్బందితో సహా మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో సహా మాట్లాడి, బయట వాళ్ళతో సహా మాట్లాడేసరికి ఏమవుతుంది, అందరిలోనూ టెన్షన్ వచ్చింది. అయ్యి బాబోయ్, ఇన్ని లాభాలు వచ్చేలా మనం పనిచేయాలా, ఇన్ని లాభాలు వచ్చేలా లాభాలు రాకపోక క్యాన్సర్ వచ్చింది. అస్తమానం లాభం మీద దృష్టి. ఇప్పుడు నా విద్యార్థులతో నేను మాట్లాడితే నాకు లాభం ఏమిటండి? డబ్బు ఆశించి మాట్లాడతామా? ఏం ఆశించి మాట్లాడతాం? పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నేను చెప్పిన పాఠాలు అప్పుడు ఏదో కూర్చోబెట్టి రాత్రిపూట చీమలు దోమలు పరిగెడుతుంటే ఎగురుతుంటే చెప్పిన భారత్ ఇప్పటికి వీళ్ళెవరూ మర్చిపోలేదు. ఇప్పటికి వాళ్ళ జీవితాల్లో ఇంకా మాకు ఇది గుర్తొచ్చిందండి, మేము అనుసరించామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆత్మీయతకి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది? మరి అప్పుడు నేను చెప్పేటప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళని నేను కలుస్తాను, కే కన్వెన్షన్ హాల్లో మాట్లాడతాను, అప్పటికి జలంధర్ రెడ్డి ఇంత వాడు, ఇవన్నీ ఉన్నాయా? మా చీమలు దోమలే మాకు సరిపోయాయి. అక్కడ ఏమి లేవాయా? కింద ఒట్టి నేలలో వాళ్ళు కూర్చున్నారు సాయంత్రం 6ంటికి. లైట్లు లేవు. నేతాజీకి లైట్లు ఎక్కడ? అప్పుడు విధిస్తే వీధి దీపాలు లేవు. లోపల చదువుకున్న చోట బల్బు ఉంటే గొప్ప, బయట చీకటి, ఇసుక, మట్టి, కూర్చున్నారు. అందులో ఈ భారతం వినడం కోసం తన్నుకుంటూ వచ్చి ముందు కూర్చునేవారు. మైక్ లేదు, మైక్ ఎక్కడది? మరి ఈ వాతావరణం అప్పుడు నేను కూడా ఒక త్యాగభావంతో విద్యార్థులు పాఠం వినడంతో పాటు ఇది కూడా వినడానికి నా దగ్గరకు వస్తున్నారనే భావన నాకు లేకపోతే, ఆయన ఏదో చెబుతున్నారు మనం విని ఆచరించాలనే భావం మీకు లేకపోతే ఎలా వస్తారు? ఇది డబ్బుతో కూరింది కాదు. ఇది అంటే పని చేసేటప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చేపట్టిన పని, నేను చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి. నేతాజీ గురుకులంలో మీకు పాఠాలు చెప్పింది మొదలు నేను నా అంతటి నేను ఆ ఉద్యోగం మానేసే వరకు నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను. 2008 వరకు 50 ఏళ్ల వయసులో మానేశాను నేను. అప్పటి వరకు అదే. ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్పిన అది ఉపాధ్యాయ వృత్తే సుమారుగా. పైగా మిగిలిన వాళ్ళకంటే నాకు ఒక సౌకర్యం ఏమిటంటే, నేను అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి పాఠాలు చెప్పడం వల్ల నా ప్రవచనంలో అందరూ వస్తారు. ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు వస్తారు, అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు నాకు జలంధర్ రెడ్డో, ఇంకో సుధీర్ రెడ్డో, కేశవ రెడ్డో వీళ్ళు ఎవరో నమస్కారాలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించాల. ఇక్కడ మేము తిరుగుతూ ఉంటే ఆ బాత్రూములు ఊడ్చేవాళ్ళు, ఆ సరుకులు సర్దేవాళ్ళు అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళకి నేనలా తెలుసు? వాడు ఇతర రాష్ట్రం వాడు కాకపోతే తెలుగువాడు అయితే ఖచ్చితంగా నేను తెలుసుంటాను. ఇవాళ ఈ యోగం మనకు పడ్డానికి ఎవరు కారణం అంటే, మన పని కేవలం మనం చిత్తశుద్ధితో చేసాం, మిగిలిన యోగం అమ్మవారు పట్టించింది. దానికి భగవద్గీత ప్రమాణం 9వ అధ్యాయంలో ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యోగంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. ఇతర చింత లేకుండా నన్నే ఎవరు మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి ఏ యోగం పట్టాలో ఆ యోగం నేను పట్టిస్తా. అంతేకాదు, ఆ యోగంలో ఉన్నవాడు మళ్ళీ కిందికి చేరకుండా వాడి క్షేమానికి కూడా నేనే బాధ్యత వహిస్తా అన్నాడు. ఇలా అనేవాడు మరొకడు కనపడ్డు, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. అది భగవద్గీత. ఇక్కడ మన జీవితంలో పాత్ర ఏమిటి? మీకు ఇంకా భగవంతుడి పాత్ర ప్రత్యక్షంగా ఎంత ఉందో అంటే, నాది ఒక ఉపన్యాసం ప్రత్యేకంగా గుంటూరులో చెప్పాను నేను, భారత యుద్ధంలో భగవంతుని పాత్ర. భారత యుద్ధంలో భగవంతుని పాత్ర 18 రోజుల్లో భగవంతుడు పాండవుల్ని ఎన్నిసార్లు కాపాడాడంటే, నేను లెక్క పెట్టి చెబుతున్నా, 1 సారి 2 సార్లు సైంధవ వధ సమయం కాదండి, కనీసం 18 సార్లు కాపాడాడు. కనీసం 18. లేత ముందు అర్జునుడు ఎప్పుడో 3వ రోజు వెళ్ళిపోయేవాడు భీష్ముడి చేతిలో. 3వ రోజే, 18 రోజులు కూడా అక్కల్లా ఈయన కాపాడకపోతే. భగదత్తుడి చేతుల్లో అర్జునుడు వెళ్ళిపోయేవాడు. వాడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుడు లేచి అడ్డంగా నిలబడ్డాడు అక్కడ. ఆ వస్త్రం వచ్చి ఈయనకి తగిలింది. ఒళ్ళంతా పేలిపోయింది పాపం, ఏదో పొక్కులు వచ్చినట్టుగా. అప్పుడు వ్యాసుడు వర్ణిస్తాడు, కృష్ణుడు దాన్ని, నేను వనమాలి గదీశార్గి అంటారు కదా, తామరపూల మాల ధరించినట్టుగా ఈ పొక్కులన్నీ తామరపూల్లో ఉన్నాయి అనుకున్నట్టు. అది పరమాత్మ దయ అంటే. వాడు వైష్ణవాస్త్రం వేస్తే ఛాతీ అంతా కందిపోతే ఇక్కడ పొక్కులు వాపులు బొబ్బలు వచ్చేస్తే ఆ బొబ్బల్ని తామరపు మొగ్గలుగా భావించారండి. అది భగవంతుడు, అది భగవంతుడు. ఇందుకోసం భక్తుల కోసం నేను సారథ్యం వహించాను. ఇక్కడ బొబ్బలు రాకపోతే ఏమొస్తాయి? కూల్ డ్రింకులు పట్టుకొచ్చి ఇస్తారేంటి యుద్ధం మధ్యలో? వస్తాయి, నేను ఒప్పుకున్నాను కదా. పోనీ ఇంత సారథ్యం చేసినందుకు ఈ అర్జునుడనే పెద్ద మనిషి ఆయనకి 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం తిన్నావా అని అడగలేదు. పోనీ అయిపోయేకి ధర్మరాజు గారు
తన రాజ్యంలో మినిస్టర్ పదవి కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు చేసినట్టు ఈ భాగవతం అంతా? ఆయన చెప్పింది ఆయన చేశాడు. మనం పని చేస్తున్నాం, అర్జునుడికి సారథ్యం చేస్తాం, ఒప్పుకోవడం చేస్తున్నాం, దీని నుంచి నేనేం ఆశించేది లేదు అని యుద్ధం అయిన ఉత్తర క్షణం వాళ్ళు ఉండమంటే బలవంతంగా ఓ 15 రోజులు 20 రోజులు ఉండి వెంటనే ద్వారకి వెళ్ళిపోయాడు. భగవద్గీత మొత్తం ఎందుకింత ప్రాధాన్యం వహించింది ప్రపంచం మొత్తం మీద అంటే, కృష్ణుడు చెప్పాక ఆచరించలేదండి, ఆచరించాకే భగవద్గీత చెప్పాడు. అందుకని అంత నిలబడింది. ఆచరించాక చెప్పాడు. మనం ఆయన చెప్పింది చేయడానికి మనం చాలా యాతన పడిపోతున్నాం. ఈ కాలంలో సాధ్యం కాదండి, నీ బుద్ధికి సాధ్యం కాదు. ఆ విషయం అంగీకరించి ఏ కాలంలోనైనా సాధ్యమే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సాధ్యమే. సాధ్యం కానిది లేదు. అసలు సాధ్యం కాదంటున్నావు అంటే నీకు ఇష్టం లేదు, అంతే లెక్క. ఆయన చేసి చెప్పాడు. ఆయన ముందు చేశాడు అవన్నీ, అవి ఇందులో వచ్చాయి. కాబట్టి ఎప్పుడైనా వక్త అనేవాడు ఎలా ఉండాలంటే, తాను చేసిన దాన్ని తాను చెబితే కనీసం చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు నేరుగా వెళ్ళిపోతాయి జనంలోకి. ఎప్పుడు మాటలు పెడతాయనుకోవడం పొరపాటు, మనస్సే పెడుతుందండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళని మీరు గమనించండి. వాళ్ళు అనుకునేవాళ్ళు చెప్తాడు కానీ పెద్ద ఖతర్నాక్ అని వెనక్కి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే సభలోనే, ఇంకా బయటికి వెళ్ళాక చెప్పక్కర్లేదు. ఇంకా ఈయన సంపాదన నాకు బాగా తెలుసు అని ఏదో అంటాడు. ఇక్కడ ఎందుకు వచ్చింది అది అంటే, ఆయనకి ఎలా ఇంత మంచి మాటలు చెప్పినా అవి ఎందుకు వెళ్ళి మంచి మాటలు వెళ్ళో మనసు వెళ్ళిపోయింది. లోపల ఉన్నది ఏంటి, వీళ్ళందరూ నాకు ఏదో సత్కారం చేయాలి, వీళ్ళందరూ మళ్ళీ కార్యక్రమం పెట్టాలి, నాకు లక్షలు కురిపించి, ఇదేదో కుళ్ళుబుద్ధి ఉంది అక్కడ లోపల. అందుకని నా శిష్యులు బాగుపడాలి అని లేదు. లేకపోతే అదే అందుతుంది ఖచ్చితంగా. ఆ కుళ్ళుబుద్ధి ఉంటే కుళ్ళుబుద్ధి అందుతుంది. లేదు మనం తామరపూలాగా పద్మంలాగా ఆలోచించి అదే అందుతుంది. అంతే మాటలు అందుతే మాటలకు మనుషులు పడిపోతారనుకోవడం పొరపాటు. తాత్కాలికంగా పడతారు, అంతేకాదు వాళ్ళు మన కూడా పడేస్తారు. మళ్ళీ ఇక్కడ గురువుల మాయ వల్ల శిష్యులు దెబ్బతిన్నారంటారు. నేను చూశాను కొంతమందిని, శిష్యుల మాయ వల్ల గురువులు దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళే వాడిని జరగొట్టేస్తారు. వాడు శుభ్రమైన బ్రహ్మచారిగా ఉండి ఒక ఆశ్రమమో పీఠమో పెట్టుకుంటే వాడి దగ్గర చేరి ఆడాళ్ళను ఉసికొల్పి మొగాళ్ళను ఉసికొల్పి వాడిని భ్రష్టుని చేసేస్తారు మొత్తం మీద. వాడు నాకు ఏం అక్కర్లేదు మరో దేవుడు కావాలంటే వాడు చుట్టూ దెయ్యాల్లో చేరిపోతారు. ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు చెడిపోయారండి? గురువుల కంటే శిష్యులే మాయగాళ్ళు నన్ను అడిగితే. వీళ్ళు మార్చేస్తారా ఆయన్ని. మీరు ఎలా ఉంటే గురువుగారు మీరు కుదరదండి. ఏంటిది ఎలా ఉంటే కుదురుతుంది? వాడు సన్యాసి, వాడిని ఎలా ఉండమంటావు? నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తుంటే నా ముందు ఒక స్వామీజీ ఉన్నాడు, పేరు అనవసరం. నేను వెనకాల కూర్చున్నాను. ఏదో రాత్రి సభ అయింది, ఇద్దరం వెళుతుంటే అందులో ఇంకో స్వామీజీ పేరు సహజంగా వస్తుంది కదా, ప్రొఫెషనల్ జలసీ, అది స్వర్గంలో కూడా ఉంటుంది అది. అందుకని ఏదో వచ్చింది, ఇంకో స్వామీజీ పేరు ఏదో వచ్చింది. ఆయన గురించి నేను ఏదో మాట్లాడుతుంటే ఈయన అన్నాడు, ఈయన అప్పటికే స్మార్ట్ ఫోన్ కలుగుతున్నాడు బాగా ఈ స్వామీజీ. నాకు ఆశ్చర్యమైంది. నా దగ్గర బోర్డు ఫోన్ ఇది తప్పితే ఏం లేదు, ఇక్కడ కెలకడానికి ఏం లేదు, ఇందులో కెలికితే ఇంకా పడైపోతుంది, ఏం లేదు, ఇది 25 ఏళ్ళ బట్టి ఇదే ఫోను. అని స్వామీజీ అయ్యండి ఫోన్ ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాదు. సన్యాసికి ఫోన్తో పని ఏంటండి? అంత పెద్ద పీఠమే ఉంటే మేనేజర్ ఉంటాడు కదా, నీకు పని ఏంటి మాట్లాడడం? ఎంత గొప్ప భక్తుడితో కూడా స్వామీజీ మాట్లాడకూడదు ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో. శృంగేరి భారతీయ తీర్థస్వామి మహావిష్ణువుతో మాట్లాడతారేమో, శివుడితో మాట్లాడతారేమో, మనుషులతో మాట్లాడరు, అసలు మాట్లాడకూడదు. సీఎం వచ్చినా సరే సెక్రటరీ మాట్లాడతాడు, అంతే. అక్కడ మేనేజర్ ఉంటాడు, ఇంతే మామూలుగా ఉండదు. అందుకని ఫోన్ తీసుకుని మాట్లాడకూడదు. ఆయన ఫోన్ మాట్లాడటం కాదు, కెలుకుతున్నాడు ఇలాగా రీల్స్ అంటే బుర్రపాడైపోతుంది. ఇంక నేను సంజేసింది దేనికి? దానికే నేను బాధపడుతుంటే వెనకాల కూర్చుని ఈ లోపు అన్నాడు, ఏదో స్వామీజీ పేరు చెప్పగానే, ఆ స్వామీజీ నేను ఒకే గురువుగారి దగ్గర చదువుకున్నామని ఆయన క్లిక్ అయ్యాడు, నేను క్లిక్ అవ్వలేదు అన్నాడు. ఆశ్రమానికి క్లిక్ ఏంటండి? నాకు ఇప్పటికీ అర్థం కాలేదన్నమాట. సన్యాసి క్లిక్ అవ్వడం ఏంటి? ఏదైనా సినిమాయా? సన్యాసి క్లిక్ అవ్వడం ఏంటి? సన్యాసి అంటే ఈ ప్రపంచం నుంచి మాయమైపోవాలి, ప్రపంచం ఆయన దృష్టిలో మాయమైపోయి నువ్వు క్లిక్ అవ్వడం ఏంటి? అంటే డబ్బులు, వైభవం, కీర్తి, ప్రచారం ఇవన్నీ ఆశించి వచ్చాడు ఆయన. ఇక సన్యాసులు అలా ఉంటే ఇక మనం ఎలా ఉంటాం వేరే చెప్పక్కల. ఇది వద్దనే భగవంతుడు చెబుతున్నది. ఎందుకోసం చేస్తున్నావు చెయ్యి, ఆ సదుద్దేశంతో చెయ్యి. అది స్వధర్మో విగుణక. అందులో కొన్ని లోపాలు కనపడతాయి. ఎప్పుడో ఒక వ్యాపారంలో పెట్టే కొన్ని లోపాలు కనపడతాయి. ఇందులో కాబట్టి ఇలా ఉన్నాం, ఇంకో వ్యాపారం చేస్తుంటే ఇది ఉండేది కాదు, ఈ ఉద్యోగంలో కాబట్టి ఇలా ఉన్నాం, ఇంకో దాంట్లో ఏదో ఉండేది. ఇలా ప్రతి దాంట్లో ఉంటాయండి. సంబంధాల్లో కూడా ఉంటాయి. ఈయన చేసుకోబట్టి ఇలా ఉన్నాం, ఇంక నాకు 3 సంబంధాలు వచ్చాయని భార్య అంటే భర్త ఉంటాడు, మడిపోతుంది వాడికి. నీకు 3 సంబంధాలు వచ్చాయి, నాకు 30 సంబంధాలు వచ్చాయి అంటాడు ఆయన.
ఇప్పుడు ఇంతకీ వీళ్ళ పెళ్ళి 20 ఏళ్ళు అయింది. వీళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకుని పెట్టుకుని ఈ మాటలు ఏంటి ఇక్కడ? నాకు 30 సంబంధాలు వచ్చాయి, నాకు 20 సంబంధాలు వచ్చాయి, దేనికి ఇవన్నీ? అవి చర్చించుకుంటే ఎలా ఉంటుంది? ఉన్న భార్యతో ఉన్న భర్తతో మనం ఎందుకు సర్దుకోలేకపోతున్నాం? జీవితం మనకు అర్థం కాల. ఏవో ఆశలు అవి పెంచేసుకున్నాం ఇక్కడ. అందుకు అనుగుణంగా భర్తో భార్యో ఉండట్లేదని మనం ఆలోచిస్తున్నాం, అంతే కదా? ఎందుకు పెంచుకున్నాం అసలు? ఎలా ఉంటే అలా నేను సర్దుకుంటానని నిర్ణయించుకుంటే 1000 ఏళ్ళు కాపురం చేయొచ్చు, అనుమానమే లేదు ఇక్కడ. 1000 ఏళ్ళు వాళ్ళు కూడా మారతారు, ఖచ్చితంగా మారతారు, ఏమీ అనుమానం లేదు, మారతారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, క్రమంగా దారికి వస్తారు. ఓపిక పట్టాలి కదా. నువ్వు 2 ఏళ్లకే వీడాకులు 3 ఏళ్లకే మావిడాకులు అంటే అలాగా? ఆ ఓపిక అంటే స్వధర్మో విగుణ. అదే భర్త, అదే భార్య, అదే అప్పులు, అదే వ్యవసాయం, అదే వ్యాపారం, ఏది మారదు, నువ్వే మారంతే లెక్క. అది ఆ నిలకడగా ఉండాలి అంటే స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత. పిల్లలు ఇద్దరు పిల్లలు మించి ఈవేళ ఎవరికీ లేరు. వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం? ఎరా అన్నయ్యకి వచ్చిన మార్కులు నీకు రాలేదేంట్రా? అన్నయ్యే, తమ్ముడే, వాడికి వచ్చింది వీడు రావాలని లేదు. వాడికి ఇంకేదో గుణం వాళ్ళలో ఉండొచ్చు, అది వీళ్ళలో లేకపోవచ్చు, వీళ్ళలో ఉన్నది వాళ్ళలో లేకపోవచ్చు. ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, కానీ తేడా ఉంటుందండి. దానికి మీకు లెక్క ఏంటంటే పనసచెట్టు ఉదాహరణ. బాగా పిల్లలు ఉన్న వాళ్ళని పూర్వం ఏమనేవారో తెలుసా? పనసచెట్టు అమ్మ అనేవారు. పనసచెట్టు చూడండి, ఇతర వృక్షాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మామిడి చెట్టుకి పళ్ళు చివరిలోనే ఉంటాయి, కాండం దగ్గర ఏం పళ్ళు ఉండవు, కొమ్మలకి ఏం ఉండవు, చివరే ఉంటాయి. పనస చెట్టుకి అలా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కొమ్మలకు ఉంటాయి, రెమ్మలకు ఉంటాయి, కాండానికి ఉంటాయి, మొదట్లో కూడా ఉంటాయి. అదేమిటండి? భగవంతుడు ఆ చెట్టు ఎందుకు పుట్టించాడు? పైగా మీరు గమనించండి, ఒక పనసకాయ ఉన్నట్టుగా ఆ చెట్టుకే మరో పనసకాయ ఏది ఉండదు. ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్. ఓ దానికి ఇలా లోపల ఏదో నరికినట్టుగా ఉంటుంది లోపలికి, ఇంకోదేమో లోపల పూర్తిగా ఇలా పూర్ణంగా ఉంటుంది, ఇంకోటి చిన్నదిగానే ఉండి అంతవరకే ఆగిపోతుంది, ఇంకోటి పెద్ద భోషాణం అంతా పెరుగుతుంది. పిల్లల్ని పనసకాయలు అనుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి సంసారం. ఎవడి పద్ధతి వాడిది, ఎవడి దృష్టి వాడిది, అంతా మనకి జన్మించిన వాడే. వాడు యోగం ఎలా ఉంటే అలా ఉంటాడు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే వరకు చెప్పడం, ప్రయత్నం చేయడం మన పూచీకి. తర్వాత వెనరు, వదిలేయి, నమస్కారం పెట్టు, దేవుడికి చెప్పు, వాడికి చెప్పక. ఆడపిల్ల ఇదివరకు మగపిల్లల గురించి అనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలు ముదిరిపోయారు, నమశివాయ. ఇప్పుడు ఎవరు వింటలేదు మాట అసలు. అందుకని వదిలే విషయం. నీకు దగ్గరుండి చూసుకోవాలంటే చూసుకో, లేదా వదిలేయి. కానీ అమ్మాయిని చదువు కోసం ఇవాళ జపాన్ పంపిస్తున్నారు, చైనా పంపిస్తున్నారు. అమ్మాయి ఎలా ఉన్నావు ఫోన్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ చేసినప్పుడు అలాగే ఉంటుంది, అది తర్వాత అలా ఉండదు. పైగా అలా ఉన్నానని చెబుతుంది. డాడీ నేను సత్యనారాయణ వ్రతం చేస్తున్నా. పనేం లేదు దీనికి. జపాన్లో సత్యనారాయణ వ్రతం చేస్తుందా? నేను మాయ చేయడానికి. హాయిగా బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుంటుంది, అక్కడ పెళ్ళి కూడా చేసేసుకుంటుంది. తర్వాత మనం ఎక్కడో మేనల నుండి చూసి సంబంధాలు చేసేస్తూ ఉంటాం. ఇక్కడ అంతా అయ్యాక డాడీ శుభవార్త, మీ ఇద్దరం వస్తున్నాం, బ్రష్మి అయిపోయా. ఇక అక్కడి నుంచి మానవం అయిపోయిందమ్మా, నమ్మిన వాళ్ళే ఇలా చేశారు. నేను నమ్మని ఎవడు చెప్పాడు? ఈ బోర్డు చదువు కోసం జపాన్ పంపమని ఎవడు చెప్పాడు? ఇక్కడ దేశంలో చదువులు లేవా? నువ్వు హైదరాబాద్లో పెట్టుకోలేవా? చదివించుకోలేవా? హైదరాబాద్ కంటే గొప్ప చదువులు ఉన్నాయండి దేశంలో ఎక్కడైనా? విజయవాడలో లేవా? విశాఖపట్నంలో లేవా? ఎందుకు పంపిస్తున్నారండి? అక్కడ ఏదో అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాక, ఇప్పుడు కొంతమంది అయితే అమెరికాలో ఉన్నా మేము చేసుకోమని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పెళ్లి చేసుకోం, ఆడపిల్లలు కూడా మేము చేసుకోం, మేము ఇలాగే ఉంటాం. ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఏమన్నా సుఖమహర్షిలాగా బ్రహ్మచర్యం పాటించగా, అబ్బే అంత సీన్ ఎక్కడదే? ఎందుకని? వాళ్ళ మనసులో పేరుకుపోయిన దౌర్భాగ్యపు ఆలోచన ఏమిటంటే, ఈ మాత్రం సెక్స్ యాక్టివిటీకి పెళ్ళి అవసరం లేదు. ఇది ఎంత దౌర్భాగ్యపు ఆలోచన! ఇది భారతీయ సంస్కృతి కాదు, మానవత్వానికి విరుద్ధం. సెక్స్ను ఒక యాక్టివిటీ అంటావా నువ్వు? వాత్సాయన కామసూత్రాలు చదువు, నీకు తెలుస్తుంది అది ఎంత గొప్ప యాక్టివిటీ. నేను చదివే చెబుతున్నాను, 1000 శ్లోకాలు చదివాను నేను. ఎంత పవిత్రమైన గ్రంథం రానుకున్నాను నేను. దాన్ని రాసినవాడు బ్రహ్మచారి. ఎలా రాశాడు? యోగ దృష్టి అంటారు. యోగానికి సాధ్యం కాంతి లేదు. మీరు భగవద్గీత పరిశీలిస్తే 18 అధ్యాయాలు కదా. యోగం అనే పేరు లేని అధ్యాయం ఏదైనా ఉందండి? అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, కర్మ సన్యాస యోగం, ధ్యాన యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుషి యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. 18 అధ్యాయాలు, 18 పేర్లు వరుసగా. అన్నిటికీ యోగం 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 అని ఎందుకన్నాడు? భక్తి ఎందుకయ్యా? యోగం. ధ్యానం ఎందుకయ్యా? యోగం.
జ్ఞానం ఎందుకయ్యా? యోగం. కర్మ ఎందుకయ్యా? యోగం. ఎందుకు ఈ యోగం ఏమిటి? మనం దాన్ని భ్రష్టు పదం చేసాం. వాడి యోగం అలా అయిపోయిందమ్మా. ఎంత భ్రష్టు పట్టించేవాడిని మాటని. యోగం అంటే అలా కాదు. యుక్ అనే మాట కలిసి ఉండడం అని అర్థం. యుక్త అని చూడండి. భార్యా సంయుక్త, గురునా సంయుక్త, శిష్యయుక్త అంటే కలిసినవాడు, శిష్యునితో కూడినవాడు, భార్యతో కలిసి ఉన్నవాడు అని అర్థం. అంచేత యోగం అంటే నిన్ను భగవంతుడితో కలపాలి, అది యోగం. యోగం అంటే అర్థం. జ్ఞానం ఎందుకు? భగవంతుడితో కలపడానికి. కర్మ ఎందుకు? భగవంతుడితో కలపడానికి కర్మయోగం. విషాదం కూడా నిన్ను భగవంతుడితో కలుపుతుందని చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత. అర్జున విషాద యోగం. విషాదం ఒక యోగం అన్నాడు. అది మొదట్లో పెట్టాడు పైగా. అంటే విషాదం గురించి తెలిస్తే తప్ప నీకు ఆనందం యొక్క అర్థం తెలియదు. మరణం తెలిస్తే తప్ప జీవితం అర్థం కాదు. జీవితం అర్థం కావాలంటే ముందు మరణం గురించి తెలియాలి. గాంధీ సినిమా ఎలా తీశాడండి? మరణంతో మొదలుపెట్టాడు చూడండి. గాంధీ మరణం ఊరేగింపుతో మొదలుపెట్టాడు సినిమా. బెన్ కింగ్స్లే కదా, ఎంత బాగా ఆడింది అది. ఐడియా అంతేగా. అనగా అనగా ఒక గాంధీ, ఆయన పోరుబందర్లో జన్మించినట్టు ఎవడు చూడ్డా సినిమా. అంతిమయాత్రతో మొదలుపెట్టాడు. ఎందుకని? ఒక మనిషి, ఒక మానవుడు, బక్క మనిషి, వస్త్రాలు కూడా పూర్తిగా లేవు. అటువంటి మనిషి చనిపోతే ఇన్ని వేల మంది కూడా వచ్చారంటే వాట్ ఈజ్ హీ? అది సినిమా. మన జీవితం యొక్క విలువ ఎక్కడ నిర్ణయం? మనం ఉండగా నిర్ణయం కాదని. మనం ఉండగా పొగిడే వాళ్ళలో ఎన్ని నిజమైన పొగడతలో మనం ఎలా చెబుతామండి? డబ్బు కోసం ఒకడు, పదవి కోసం, అవసరాల కోసం పొగుడుతారు. మనం పోయిన తర్వాత కూడా పక్కకెళ్ళి నిజంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అంటే మన విలువ అక్కడ ఉన్నట్టు లెక్క. అతనికి మనం ఉపకారం చేసాం, అందుకే ఏడుస్తున్నాడు. మరణం మన విలువను నిర్ణయించేది మరణం. మంచితనానికి మరణమే సాక్షి అంటారు కొంతమంది. అది పూర్తిగా నిజం కాకపోయినా చాలా వరకు నిజం అది. ఆయన మరణించినప్పుడు ఎక్కువ మంది ఏడుస్తున్నారంటే మరి మంచితనమే కదా. దుర్మార్గుడు పోతే ఎందుకు అలా ఏడుస్తారండి? అంటే మన విలువను నిర్ణయించేది మరణం అండి, జీవితం కాదు. ఆ మరణించినప్పుడు ఎక్కువ మంది మన కోసం బాధపడాలి అంటే జీవితం ఎలా గడపాలంటే భగవద్గీతలో చెబుతున్నాడు. నీ పని నువ్వు చేయి, దాని నుంచి ఏం ఆశించకు. ఎవరికైనా మేలు జరిగితే మంచిది, మేలు జరగడం కోసమే చేయి. అందుకే స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠితాత్. ఇతరుల ఆలోచనలు ఎంత బాగున్నా నువ్వు దాన్ని అనుసరించే ప్రయత్నం చేయొద్దు. ఇతర వ్యాపారాలు వాళ్ళ ఎవరినో చూసి అసూయపడ్డావు. మన ఉద్యోగంలో మనం సుఖంగా ఉన్నాం కదా అంటే అయిపోయాయి. ఎక్కడైనా సరే నేను గురుకులంలో పనిచేసినా, ఇంకో చోట పనిచేసినా, తర్వాత జీవితంలోనైనా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో ఇక్కడ శిష్యులు చాలామందికి తెలుసు. డే టు డే తెలుసు, చెప్పక్కర్లేదు. ఇంకా ఇందాక కేశవరెడ్డి నేను కారులో వస్తూ మాట్లాడుకున్నాం కూడా. కానీ అతను చేసిన వ్యాఖ్యానం ఏమిటంటే, నా శిష్యుడిగా నేను గర్వించాను. గురువుగారు మీరు అలా బయటకు వచ్చి ఉండబట్టి ఇవాళ ఎలా ఉన్నారండి. నేను అక్కడే ఉండిపోయి ఉంటే ఏం జరిగేదండి మీరు ఆలోచించండి. ఒక ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా రిటైర్ అయ్యేవాడిని. గ్రేడ్ 1 తెలుగు పండిట్. 50, 60,000, 70,000 నాకు పెన్షన్ వచ్చింది. అంతేనా? అవధానాలు, కవిత్వం, సాగర ఘోష లాంటి మహాకావ్యం. ఇవాళకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పద్యాలు రాశాను. అవన్నీ ఎవడు రాస్తాడు? పబ్లిష్ అయిన పుస్తకాలు 22 ఉన్నాయి. అవి ఎవరు చేస్తారు? ప్రవచనాలు ప్రపంచం అంతా వ్యాపించడం, బాత్రూములు ఊడ్చేవాడి దగ్గర కూడా నాకు పేరు రావడం, అది జరుగుతుందా? కానీ మీ అందరి కోసం మీతో పాటే ఆ కష్టాలన్నీ భరిస్తూ నేతాజీ గురుకులంలోనో, మహేశ్వరంలో గురుకులంలో కూడా సింపుల్గా 4 జతల బట్టలు ఉండేవి నాకు అప్పుడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. కేవలం 4 జతలు, అంతా తెలుపే. మీకు తెలుసు, మీకు కనిపించింది మొదలు నేను తెలుపే. ఎప్పుడు వేరే దొడగల, ఇప్పటికే అంతే. అంచు ఉంటుంది కానీ తెలుపే. 4 జతలే, 4 ప్యాంట్లు, 4 చొక్కాలు, అవే వరుసలో ఉండేవి. మళ్ళీ మల్లయ్య అని శాఖలు ఉండేవాడు అక్కడ. ఆయన పట్టుకొస్తేనే బట్టలు అంతే. ఆయన ఆలస్యమైంది సార్ అంతే, నోరు మూసుకోవడమే. సోమవారం ప్యాంటు చొక్కా వేస్తే శనివారం వరకు అదే. ఎందుకంటే మాసేది కాదు. మాసే వాతావరణం ఏముంది అక్కడ? అక్కడే ఉంటాం కదా, అక్కడే తిరగడమే, పాఠం చెప్పడం, ఇంటికి వచ్చి లుంగి గట్టుకు పడుకోవడం, ఏముంటుంది? మాసేది కాదు. తెల్లబట్టలు నాకు సోమవారం ఎలా ఉండేదో శుక్రవారం కూడా అలాగే ఉండేది. ఇక బాగుండదని శనివారం తీసేయడం అంతే. అసలు తీసినా ఎవరికి తెలియదు. అది తెలుపు, ఇది తెలిపే. 4 జతలతో గడిపిన వాళ్ళం ఈవేళ 40 జతలున్నా మనం గడపలేకపోతున్నామంటే ఆలోచించండి. ఆ జీవితం ఒకసారి గుర్తు చేసుకో. అప్పటికి అది మంచిదే. కానీ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలని అంటే ఇంకా పెంచొద్దు. 40 ఉన్నాయా? 40తో ఆపు. 40తో ఆపు, కనీసం 41తో పెట్టక. ఇదే సంతృప్తికరమైన జీవితం.
ఇంకో మాట భగవద్గీత చెబుతున్నది మీరు గ్రహించవలసింది. ఉద్ధరేదాత్మన ఆత్మానం, ధ్యానయోగంలో ఉంటుంది ఈ మాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ క్షాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనగా. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఇది పూర్వం నుంచి మన నమ్మకాలకి వ్యతిరేకం. ఇది ఈ మాట కృష్ణుడు స్వయంగా చెప్పాడు. చాలామంది ఆధ్యాత్మిక వ్యవస్థలో ఏం చెబుతారంటే, ఏమైనానండి మన జీవితం ఉద్ధరించాలంటే ఓ గురువు ఉండాలండి, ఓ గురువు ఉండాలండి. ఇది ఒక మాట, ఒక బలహీనులు మాట్లాడే మాట. నన్ను అడిగితే నువ్వు బలవంతుడు అయితే గురువు గురించి మాట్లాడక. వివేకానందుడు చాలా స్పష్టంగా చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, దాన్ని మలుచుకో. అది వివేకానందుడు మాట కాదు, కృష్ణుడు మాట. ఆయన అదే చెప్పాడు, ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎందుకు గురువు ఉద్ధరించాలని ఎందుకు ఆశిస్తున్నావు? అసలు పాఠం చెప్పే గురువులు వేరు, నేను పాఠం చెప్పిన గురువుని. నేను ఆధ్యాత్మికంగా మీకు నేను గురువును కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఏదో గురువుగా అది వాళ్ళ ఇష్టం, అది నేనేం భావించట్లా. నాకెవరు శిష్యులు లేరు, నాకెవరు గురువులు లేరు, అది విషయం కాదు. నాలో నేను గురువుననే భావన ప్రవేశించింది అంటే నేను గురువింద గింజ అయిపోయినట్టే. గురువు కాదు, ఇక్కడ అయిపోయినట్టే. ఇంకా ప్రవేశించకూడదు, నేను ప్రవేశించనివ్వను. మీరు నా దగ్గర పాఠాలు చెప్పుకున్న శిష్యులు, మీరు పాఠం వరకు నేను గురువుని. అభ్యంతరమే. మీ జీవితాలన్నింటినీ నేను తీర్చిదిద్దలేని, మీకు బాధ్యత వహించలేండి నేను. ఏ గురువును మీరు నమ్మినా మునగడం ఖాయం, అనుమానం లేదు ఈ కలియుగంలో. ఎవరిని నమ్మద్దనే చెబుతున్నాడు కృష్ణుడు. ఇవాళ ఎంతమంది నమ్మి ఎంత మాయలో పడుతున్నారు. ఇవాళ పేపర్లో చూసుంటారు మీరు. ఒక జ్యోతిష్కుడు ఎవడో చెప్పట్టే, నీ కొడుకు నీకు ప్రమాదకారి అని. తమిళనాడులో కొడుకుని తీసుకెళ్లి మొక్కల కింద నరికేసి చెరువులో బారేశాడు. 16 ఏళ్ల కొడుకుని. జ్యోతిష్యుడు చెప్పడం ఏంటి, వీడు నమ్మడం ఏంటి? ఏదో అంతకు వాడికి 16, 17 వయస్సు ఉంది. కొడుక్కి ఈయనకి ఏవో భేదాభిప్రాయాలు సహజం కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ కోసం చెబుతున్నా, సరదా కంగారు పడకండి. 16, 17 ఏళ్ళు వచ్చాక కొడుకులు ప్రధానంగా ఎలా ఉంటారో తెలుసా? సినిమా హాల్లోకి మీరు వెళ్ళారనుకోండి కుటుంబంతో, తండ్రి ఒక ఎగ్జిట్లోంచి పెడితే వీడు వేరే ఎగ్జిట్లోంచి పెడతాడు. మీరు చూసుకోండి. మనం ఏమనుకుంటాం, ఎప్పటి నుంచి ఇలా మొదలెట్టాడు, రమ్మంటే రాడేంటి? వెంటనే భార్య పక్కన, ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి, వాడు అసలే అదో రకం, మీరు రెచ్చగొట్టండి అంటాడు. ఏంటండి ఈ ప్రవృత్తి? నాకు అర్థం కాదు. వాడు ఆ ఎగ్జిట్లోంచి చెడితే నీకే బయటకు వస్తాడుగా. తండ్రికి ఏమనిపిస్తుంది, నేను చెప్పినట్టు వెంటేంటి విని తీరాలా? 2 ఎగ్జిట్లు ఉన్నాయి, వాడికి అది నచ్చింది. వాడికి అది ఎందుకు వచ్చిందో ఫర్ సింపుల్ రీజన్, తండ్రి కంటే భిన్నంగా ఉండాలని చూస్తాడు కొడుకు, అంతకంటే ఏమీ లేదు. దానికి అనవసరంగా అభిప్రాయాలు పెంచుకోకండి. భిన్నంగా ఉండాలి. ఐ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ మై ఫాదర్. అమ్మాయి అయినా అంతే, తల్లి కంటే భిన్నంగా ఉంటుంది. అమ్మాయి మళ్ళీ తండ్రి చెప్పినట్టు ఉంటుంది, తల్లి చెప్పినట్టు వినదు. దీనికి ఈ లింగపరమైన స్పర్ధ ఉంది కొంచెం. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజేత ధృవాలే ఆకర్షించుకుంటాయని ఆయన సైన్స్ చెప్పిన మాట. కొడుకంటే మన లింగమే కదా. అందుకే వాడికి తండ్రి చెప్పినట్టు. ఏం సింపుల్ రీజన్, తండ్రి మీద వ్యతిరేకత కాదు, ఏమీ కాదు. అలాగే వెళ్ళాలా, ఇలా వెళ్ళకూడదా? వెళ్ళరా అబ్బాయి, గుప్పు తగిలితే పడతాడు, అప్పుడు వెనకాల వస్తాడు, మందేం పోయింది, ప్రాణం ఏం పోదు కదా. అప్పటి నుంచి ఈ తండ్రి పెంచేసి, ఏమిటో వీడికి అన్ని మేనమామ పోలికలు వచ్చాయి. ముందు వీడి మాట ఎలా ఉన్నా పెళ్ళంతో తగదా వచ్చింది. అగో మా తమ్ముడిని అంటారు మీరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు ఇక్కడ. అదే ప్రతిదానికి నాకు అర్థంగా ఎవడో పోలిక రావాలండి. ఎవరి పోలిక రాకుండా మనుషులు ఉండరా అండి? ఈ మన ఇళ్లలో ఈ వ్యాఖ్యానాలు అయిపోవాలి. ఎవరి పోలిక, ఎందుకు ఆ పోలిక అంటారు మీరు? వాడు అలా ఉన్నాడు, వదిలేరాదా విషయం? వాడు ఏదో చెప్పాల్సి ఉంటే చెప్పు. వారి పోలిక, వీరి పోలిక ఎందుకు? వాళ్ళని ఎందుకు లాక్కు రావాలండి? మంచికైనా చెడ్డకైనా. మంచికి కూడా వాడే కారణం అండి. వాళ్ళు ఒకటి దానగుణం తండ్రిలో లేదు, దానగుణం ఉంది. వీడికి మేనమామ దానగుణం అనక్కర్లేదు, వాడిదే ఆ దానగుణం, మేనమామది కాదు. వాడిదే ఆ దానగుణం. వాడికి ఎందుకో అనిపించింది, వాడు చదివిన పుస్తకాలు కావచ్చు, వాడి స్నేహితులు కావచ్చు, వాడి కాలేజీ కావచ్చు, అంతే. అదే వదిలేయండి, వాడు సంతోషిస్తాడు. మేనమామ నుంచి వచ్చిందంటే వాడే, నేను ఇంత కష్టపడి దాన ధర్మాలు చెప్తుంటే మేనమామతో పోలుతున్నాను, నన్ను మెచ్చుకోవట్లా. ఇది మొదలైన శత్రుత్వం. ఎక్కడ మెచ్చుకుంటే ఏం పోయింది? మంచిదేరా, మన ఇంట్లో ఎవరికీ లేనిది నీకు వచ్చిన సంతోషం నాన్న, అది కొనసాగించు అంటే హాయిగా కొనసాగిస్తాడు. ప్రతిదానికి మంచికి చెడ్డకి వారికి వీరికి లంకెలు పెడుతూ ఉంటే ఏమైంది మన జీవితం? ఆలోచించండి. వివేకానందుడు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకం ఇది. మనం బానిసలం అవుతున్నాం. ఎవరి ప్రభావమో మన మీద ఉండాలని ఆశిస్తున్నాం, ఉందని భ్రమలో ఉన్నాం. ఎవరి ప్రభావం లేకుండా కూడా మనం బతకగలం. అదే భగవద్గీత చెబుతున్నది. ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నా ఆత్మానం అవసాదయేతి, ఎప్పుడూ నిన్ను నువ్వే కించపరుచుకో. కించపరుచుకుంటూ మాట్లాడొద్దని కాదు, మనం తప్పు చేస్తే ఒప్పుకోవాలి, దాని గురించి కాదు ఇక్కడ. మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి ఏమిటో మనకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, ఏం తలపెట్టినా అవడం లేదు, ఒక 5-6 ఏళ్ల బట్టి ఇలాగే ఉంది, ఈ నిరాశ వద్దు.
ఒక్కసారి సరిగ్గా పునశ్చరణ చేసుకో, పరిశీలన చేసుకో. నువ్వు అనుకున్నవి అయినవి కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇదేదో ప్రధానమైంది ఒకటి దెబ్బతినడం వల్ల ఇంకేవో దెబ్బతిన్నాయని వాటిని వీటిని ముడిట్టి మాట్లాడుకుంటున్నాం మనం. ఇది మానవ ప్రవృత్తి. మీరు ఆశ్చర్యపోతారు, రామచంద్రమూర్తి ఇలా మాట్లాడాడు. రామచంద్రమూర్తి ఎక్కడ? జటాయు వనవాసంలో జటాయు ఆయన చేతిలో వస్తాడు కదా, సీతను ఎవడో ఎత్తుకుపోయాడు, నేను కాపాడానని చెప్పి చచ్చిపోతాడు. చచ్చిపోగానే రామచంద్రమూర్తి అంతటి వాడు మొత్తం సర్వర్ డౌన్ అయిపోయి లక్ష్మణుడితో ఏమంటాడు, లక్ష్మణ రాజ్యం నష్టం మృతాపి, రాజ్యం నష్టం సీతా నష్ట మృతాపితక, రాజ్యం నష్టం వనే వాసక, సీతా నష్ట పితామృతక ఈదృశీయం మహాలక్ష్మి అంటాడు. అంటే లక్ష్మణ, ఏమిటి కష్టాలన్నీ నన్నే చుట్టుకున్నట్టుగా ఉన్నాయి. రాముడు మాట్లాడిన వాటిని. ఇది రాజ్యం నష్టం, రాజ్యం కోల్పోయాను. రాజ్యం కోల్పోవడం నష్టంగా రాముడు భావిస్తే రాజ్యం కోసం అక్కడే ఉండొచ్చు కదండి, ఎందుకు వచ్చాడు? అప్పుడేమో నాకు రాజ్యం కంటే ధర్మం ముఖ్యం అన్నాడా? ప్రాణమైనా వదులుతాను కానీ నేను స్వార్థానికి పాల్పడినా అన్నాడు కైకతో. మరి అలా రాజ్యం నష్టమైనందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, అంతటి హీరో, అంతటి రామచంద్రమూర్తికి కూడా 1కి 4 కష్టాలు వచ్చేసరికి మైండ్ పాడైంది. రాజ్యం నష్టం వనే వాస, ఏమిటో అడవిలో వచ్చి పడ్డాం. బయలుదేరేటప్పుడేమో వనవాసం సుఖం అన్నావు. కైక కృతజ్ఞతలు చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? అమ్మా, నాకు మునీశ్వరుల దర్శనం కల్పించావు, తపోమయమైన జీవనం సాగిస్తారు, వాళ్ళకి బాధాభోందనం చేసే అవకాశం ఇచ్చావు తల్లి, నీకు నమస్కారం అన్నాడు. మరి అంత అదృష్టంగా అక్కడ నువ్వు భావించినప్పుడు వనవాసాన్ని కష్టంగా ఇక్కడ ఎందుకు అంటున్నావు? మానవ మనస్తత్వాన్నే వాల్మీకి చెప్పాడు. రాముడు అలా ఉండడం సమస్య కాదు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? రాముడే అలా డీలా పడితే మనమేమవుతాం అని తీసుకోవాలి. కానీ కొంతమంది ఎలా తీసుకుంటారో తెలుసా? ప్రతిదీ నెగిటివే. వాళ్ళకి రాముడే పడిపోయాడు, మనం ఇంకా పడిపోదాం, అంతే. దరిద్రం అంటారు దీన్ని. నీకు కావ్యం రాసింది అందుకోసం కాదు ఇక్కడ, వాల్మీకి రాసింది నిన్ను పడిపోమని కాదు ఇక్కడ. రాముడే పడ్డాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా అని రాశాడు కావ్యం. రాముడే పడిపోయాడు, మనం ఇంకా 100 అడుగులు పడిపోదాం, ఇక లేవ ఇంక నువ్వు. రాముడిలా నువ్వు ఆలోచించకు. ఎందుకంటే లక్ష్మణుడు దాన్ని ఖండిస్తాడు. లక్ష్మణుడు వెంటనే ఖండిస్తాడు. అన్న ఇలా ఆలోచిస్తున్నావు, అప్పుడు రాజ్యం పోవడానికి గురించి మనం ఏం బాధపడలేదు, వనవాసం గురించి బాధపడలేదు. జరిగిన నష్టం ఏంటంటే సీతాదేవిని కోల్పోయాం, నిజమే. ఇప్పుడు ఈ జటాయు మరణం, ఆయన పక్షి పోరాడాడు, పోకేమవుతాడు అంటే ఇప్పుడు మనం రామచంద్రమూర్తి పేర్కొన్న 4-5 కష్టాల్లో 2-3 కష్టాలే కావు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకే దానికి సిద్ధపడ్డారు, రాజ్య నష్టానికి, వనవాసానికి. రెండోది పితామృతక, దశరథుడు ఏమంటే 60,000 ఏళ్ళు బతికాడికి పోడా ఉంటాడా? ఏదో రామవియోగం ఒకటి ప్రధాన కారణమైంది, పోయాడు. అది పెద్ద నష్టం కాదు అది నిజానికి. ఆ వయసులో తండ్రి పోవడం, ఈయనకి 40 ఏళ్ల వయసు ఉంది, వనవాస కాలం నాటికి 35 ఏళ్ల వయసు ఉంది. 35 ఏళ్ల వయసులో తండ్రి పోవడం పెద్ద ఇది కాదు అక్కడ. అలాగే 60,000 ఏళ్ళు బతికాడు అప్పటి లెక్క ప్రకారం. పోనీ మన లెక్క ప్రకారం వేసుకుని ఆయన 80 ఏళ్ళు పైన బతికాడు. అటువంటి వాడు పోడా, అది నష్టం కాదు. నష్టం వల్ల సీతా నష్టం ఒకటే. అందులో పైగా సీతను కాపాడడానికి ఉద్యమించిన జటాయువు మరణించడం ఇప్పుడు కొంచెం దానికి పెద్ద శాఖలా తగిలి, పైగా దాన్ని ఏమంటాడు వాల్మీకి వ్యంగ్యంగా కవిత్వం, ఈ దృశి మహాలక్ష్మి, ఇదిగో లక్ష్మీదేవి మన వరించింది అంటే వ్యంగ్యం. మనం ఒక్కోసారి చూడండి, బాగా నష్టం వస్తే ఇదిగో దైవానుగ్రహం ఇలా తగలబడింది అంటాం కదా. దైవానుగ్రహం ఇలా తగలబడింది, ఆ దేవుడి చుట్టూ తిరిగాం కదా, ఆ గుడికి వెళ్ళి వద్దన్నా సరే ఆయనే ఇలా చేశాడు వ్యాపారాన్ని. అదే మాట వాల్మీకి వాడాడు. అందుకే రామాయణం అప్పటికి ఎప్పటికీ గొప్ప కావ్యం. మానవ మనోభావాలు, భావోద్వేగాలు అన్నింటినీ రుజువు చేస్తాడు అక్కడ వాల్మీకి. ఈ దృశి మహాలక్ష్మి, ఇదిగో జటాయు మరణం రూపంలో లక్ష్మీదేవి మన వరించింది. లక్ష్మీదేవి వరించడం ఏంటండి, మనిషి చచ్చిపోతే? ఆ బాధలో ఆయన అన్నమాట, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. అంటే కష్టాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటేవో 3-4 వస్తే ఎలా అనిపిస్తుంటే మనిషికి ఇంకెందుకైనా ఏదో జాతకం చూపించుకోవాలంటే అప్పుడు ఎవరికో చూపించుకుంటాం. ఇందాక చెప్పినట్టే ఆ తమిళనాడు జ్యోతిష్కుడికి చెప్పినట్టే, నీ కొడుకు నీకు ప్రమాదం అంటాడు, నరికెత్తవా? అసలు నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకునేది, సంసారం చేసుకునేది కొడుకులు కూతుళ్ళ కోసమే కదా. వాళ్ళని చంపేసుకుంటే మనం ఎందుకండి? అంటే ఏం బాగుపడినట్టు? ఇప్పుడు ఇవాళ పోనీ బయట జరిగి ఇంకో విచిత్రం, 3 ఏళ్ళైంది జరిగింది, 3 ఏళ్ళైంది ఇవాళ బయటపడింది. ఎందుకని? పోలీసులు ఇదివరకేమో నాకు తెలియదు కానండి, నేను ఒక 5-6 ఏళ్ల పాటు గమనిస్తున్నా, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా భార్య మా ఆయన కనపడలేదని కంప్లైంట్ ఇస్తే, ముందు నువ్వు వెళ్ళారా? ఇదివరకు లేరండి పోలీసులు, నమస్కారం పెట్టాలి.
ఇలా రామ్మా అని చెప్పి లేడీ పోలీసుని ఇగో ఈ లోపల తీసుకెళ్ళు, కొంచెం అడుగు కాఫీ. అరగంటలో అదే చెబుతోంది, నేనే చంపేశానండి. ఇప్పుడు నిజంగా ఎవరైనా భార్య నిజంగానే భర్త కనిపించక కంప్లైంట్ ఇస్తే ఆవిడ కూడా అనుమానిస్తారు. ఇప్పుడు నాయన పులు వచ్చాయని కథ చదువుకున్నారు కదా, పూలు రాకుండానే పూలు వచ్చిందని చెబుతాడు, 3 సార్లు చెబుతాడు. 4వసారి నిజంగా పూలు వస్తుంది, వీడు పిలిచినా తండ్రి రాడు. పోలీసులు ఏమి తెలివి తక్కువగా లేరండి. ఈ 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరిగింది ఎలా బయటపడింది తెలుసా? వీడి మొక్కల కింద నరికేసి చెరువులో బారేశాడు కదా, ఆ మొక్కలు ఎవరో కంపోస్తున్నాయని తీసి పక్కనెట్టారు. వాళ్ళ దగ్గరికి ఇందులో ఒక పోలీసు ఎక్కడో వెళ్ళాడు. ఏవో మాటలో ఈ తల్లి ఉంది, తల్లి కూడా నమ్మేసింది పాపం. తండ్రి చంపాడని అనుకోవట్లేదు, మామూలుగా చనిపోయాడని అనుకుంటోంది. ఇతను ఇంకో ఫ్రెండ్ కలిసి చేశాడు ఆ పని. ఆ ఫ్రెండ్ ఇంకో నేరం చేశాడు. ఆ ఇంకో నేరం చేసినందుకు పోలీసు వాడిని విచారిస్తూ ఉంటే, నువ్వు పూర్వం ఏమి చేశావంటే నేను చేసిన శుభకార్యాలు ఇవి అన్నాడు. అందులో వాడికి కూడా పాత్ర ఉందన్నాడు. వాడు తండ్రి కదా అంటే వాడే చెప్పేశాడు స్వయంగా. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం కేసు 4 ఏళ్ల క్రితం కేసు తీసి ఈ ఫ్రెండ్ చెప్పిన కారణంగా తండ్రిని తీసుకెళ్ళి లోపలేశారు. ఇప్పుడు భార్య ఎంతకాలం వాడితో కాపురం చేసిందో సిగ్గుపడి చచ్చిపోద్దు. కొడుకుని చంపిన వెధవ వాడితో కాపురమా? ఆవిడ తెలియకుండా మేనేజ్ చేసాడు వాడు. కానీ పాపం దాగదు, ఎప్పటికైనా దాగదు, కర్మఫలం అనుభవించక తప్పదు. ఒక్కసారి అలా అంత తీవ్రమైన ఆలోచన ఎవరికైనా వస్తే, భార్యనో భర్తనో కొడుకునో ఎవరినైనా ఏదో అడ్డంగా ఉన్నారు చంపేద్దామంటే తర్వాత ఏంటి అని ఆలోచించరా? నువ్వు చంపేస్తామండి అలా ఉంటుందా? బయటపడదా? అసలు నువ్వు బయటపడదు, నువ్వు బతకగలవా? నీకు లోపల ప్రశ్న ఉండదా? పోలీసులు అంతా పక్కనట్టండి, లోపల ప్రశ్న ఉండదా? ఇది బతకనిస్తుందమ్మని. ఒక్కసారి అంతరాత్మకు అవకాశం ఇస్తే ఆ తప్పే చేయమండి. ఇంత చేసి మనం చేసేది ఏమిటి? సంపాదించేదే వాళ్ళ కోసం కదా. వాళ్ళని చంపిస్తే మనకేమొస్తుంది? ఏదో ఎదిరిస్తాడు కొడుకన్నాక ఏముంది దీనికి పెద్ద విషయం, వదిలే, వాడే బాగుపడతాడు, 2 మొట్టికాయలు పడితే వాడే తెలుసుకుంటాడు, అయిపోయా. ఇంత సూక్ష్మంగా వదిలేయాలంటే భగవద్గీత చదవాలి. ఇది పాత్ర. నా ఆత్మానం అవసాద ఏది ఒక్కరిలో ఉన్నప్పుడు కూడా మనకి కష్టాలు వరుసగా గుర్తొస్తాయి చూడండి. అలా గర్వించద్దు, వాటిని తలుచుకుని బాధపడద్దు. సాధారణంగా మనం కష్టాలు ఒక్కరో ఉన్నప్పుడు కష్టాలు తలుచుకుంటాం, గమనించండి. నలుగురిలో ఉన్నప్పుడు సన్మానాలు గౌరవాలు తలుచుకుంటాం. ఇదొక బలహీనత మనిషిలో. కష్టాలు ఎప్పుడు గుర్తొస్తాయి? నలుగురిలో ఉన్నప్పుడు గుర్తు రావండి. ఎందుకంటే నలుగురితో మాట్లాడుతున్నాం, ఏవో సమోసాలు తింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కష్టాలు గుర్తురావు. మనం అప్పుడు కలిసినప్పుడు అదే కానాపురంలో ఉన్నప్పుడు అప్పుడు పకోడీలు తిన్నాక అది గుర్తొస్తుంది. అదే ఈ మనిషి ఒక్కడు బాత్రూమ్కి వెళ్ళేటటువంటి రెస్ట్ రూమ్కి, జలంధర్ రెడ్డి ఎంత వాడయ్యాడు, మనమేంటి ఎలా ఉన్నాం, అది గుర్తొస్తుంది. ఉన్న విషయం మాట్లాడుకుందాం. ఏంటి మనోడు ఎంతోడైపోయాడు, మనం ఎలా అయిపోయాం? ఎందుకంటే మన మనసులో ఒక బలహీనత ఏమిటంటే, ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు. దాని మీద పద్యం రాశాను నేను సరదాకి, మానవులు ఎలా ఉంటారు. ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు. మనవాడే ఘనునవునెడ మనవాడే ఘనుడవునెడ మనమున భరించలేము మాయ ఇదేమో. ఎవరో పెద్దవాడు ఎవడన్నా, ఇప్పుడు నేను సబ్రీనా అన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఎవరికైనా ఆ సబ్రీనా అండి భారతీయ సంతతి అండి అంటాడు ఎవడో రేపొద్దున. అది పెద్ద విషయం వీడికి. ఇప్పుడు భారతీయ సంతతి కాకపోతే ఏమైనా వచ్చింది నష్టం? అది అమెరికా సంతతి అయితే నీకేంటి నష్టం? ఈ అహంకారం ఏంటి ఇక్కడ? ఇండియన్ అహంకారం అంటారు దీన్ని. ప్రతి వాళ్ళు భారతీయ సంతతి కావాలా? ఈ భారతీయ సంతతి పక్కనట్టు ఏ భారతీయుడైనా ఈ పని చేశాడా? మరి ఆవిడ చెబుతూ ఏం చెప్పితే 33 ఏళ్ల పిల్ల, నేను దండం పెట్టాను ఆవిడకి, అమ్మా నువ్వు బాగుండాలని. భారతీయ తత్వచింతనలో అంతా ఒక్కటే అనేది ఉంది, నేను నమ్ముతున్నాను దాన్ని. ఆవిడ భారతీయ సంతతి కాదు, అమెరికా, పూర్తిగా అమెరికా. నేను పూర్తి పేరు చదివాను. అది ఇంక రష్యాకి అమెరికాకి సంబంధం ఉందేమో కానీ మనకేం సంబంధం లేదు అసలు. మనం ఎందుకు ప్రతి వాళ్ళని మనవాళ్ళు అవ్వాలని అనుకోవాలి? మనవాళ్ళు కాకపోతే నష్టమా? ప్రతి గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలనుకుంటాం మనం. మనవాడే గొప్పవాడైతే మాత్రం ఏంట్రా ఈడు ఎలా అయిపోయాడే అంటే లోపల బాధ. అదే స్కూల్లో చదువుకున్నా, అసలు కానాపురంలో పడుకున్నప్పుడు నా పక్కనే ఉండేవాడు, అస్తమో ఎడంకాలతో తంతూ ఉండేవాడు. ఇప్పుడు వాడు ఎడంకాలు గొడవ నీకెందుకు? ఈ సైకాలజీ అండి ఇది. దీనికి వీరు కూడా చెబుతున్నారు, ఎప్పుడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం కష్టాలు గుర్తొస్తాయండి.
10 మందిలో ఉన్నప్పుడు సంతోషాలు గుర్తొస్తాయి. అందుకే మామూలుగా మనస్తత్వవేత్తలు చెబుతూ ఉంటారు, మాత్రం వాళ్ళ తప్పే ఉంది. మీకు దుఃఖంగా ఉంటే నలుగురిని పిలవండి, కాస్త టీ ఇవ్వండి, కూర్చోండి, పాత జ్ఞాపకాలు మాట్లాడుకోండి. కానీ ఎప్పుడు తెలుసుకోవలసింది ఒకటే, వాళ్ళేనా మీరేనా. ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఒక అరగంట. మళ్ళీ తర్వాత నీ దుఃఖం నీదే. మన ఫిలాసఫీ అలా చెప్పదు. నువ్వు ఆ దుఃఖంతోనే ఉండు, దాంతోనే తేల్చుకో. ఎవరిని పిలవకు, ఎవరికి ఫోన్ చేయకు, ఫోన్ కట్టేయి. అసలు ఎవడు పలకరించాలని కూడా నువ్వు ఆశించకు. ఆ దుఃఖంతో, ఆ బాధతో, ఆ నష్టంతో, ఆ మోసంతో, ఆ ద్రోహంతో అలాగే ఉండు. థింక్ ఇట్ అబౌట్ దట్. బాగా లోతుకెళ్ళి దాని గురించి ఆలోచించు. అది నీది కాదు అని అర్థమవుతుంది మిత్రమా. అది ఆత్మజ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఆ దుఃఖం నీది కాదు, నీకు సంబంధం లేదు. నువ్వు ఊరికి తెచ్చి పెట్టుకుని బాధపడుతున్నావు. ఒకవేళ నీదే అని జీవుడుగా నువ్వు అనుకున్నా, ఇలాంటివి ఎంతోమందికి వచ్చాయి, మన ఒక్కళ్ళకి కాదు. ఇక్కడ దాన్ని డైల్యూట్, దాన్ని ద్రవీకరణ తీసే. ఇంకా ఎంతోమందికి వచ్చినప్పుడు మనకేముందండి ఇక్కడ? మన ఇంట్లో పిల్లాడో మనకేదో వంశానికి అప్రతిష్టాకరమైన పని చేశారు అనుకుందామండి, ఓ కుమిలిపోతాం దంపతులు, అంతే కదా. అయ్యో ఇలా జరిగారు. కానీ ఎవరో ఫ్రెండ్ వచ్చి, నువ్వేంట్రా బాబా ఇంకా మీ అమ్మాయి చాలా నయం అనేదో వాడు కొత్త స్టోరీ చెప్పాడు అనుకోండి, మన అమ్మాయి చాలా నయం అని మనం ఉప్మా తినేస్తాం ఇక్కడ. అంటే ఇంకో చోట ఇదే జరిగింది అనగానే మనకి మామూలు అయిపోయిందా లేదా? ఈ కాలక్షేపం కోసం నువ్వు ఎదుటివాడిని పిలిస్తే ఎప్పుడూ పిలవాల్సి ఉంటుంది మిత్రమా. ఎవరిని పిలవద్దు, భగవంతుడిని తప్ప, ఆత్మని తప్ప దేన్ని పిలవద్దు. దుఃఖమైన సంతోషమైన నువ్వు ఒక్కడివే. ఏం అనుభవిస్తున్నావో లోపలికి గమనించుకుంటే ఒక రహస్యం ఏమిటో తెలుసా? సుఖాన్ని లోతుగా పరిశీలిస్తే మళ్ళీ ఆ సుఖం కావాలని కోరుకోం. దుఃఖాన్ని లోతుగా పరిశీలిస్తే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం. ఆ సబ్రీనా ఆ గురుత్వాకర్షణ శక్తి గురించి పరిశోధించినట్టు లోతుగా పరిశీలించాలి. మనం పైపైన పరిశీలిస్తాం ఎంతసేపు. కాబట్టే వారి పోలిక వీరి పోలిక మొదట్లోనే ఎలా ఇవన్నీ మాటలన్నీ వస్తాయి. ఇదంతా పైపే మాటలు ఇవి. అది రావడానికి కారణం అది కాదు, వేరే ఉంది. ఆ దుఃఖంతోనే ఉంటే దాన్ని ఎక్కడ దుఃఖం పుడుతోందో నిజంగా పోయిన వ్యక్తితో మనకు అంత అనుబంధం ఉందా, అంత నష్టం మనకుందా అని మనమే లోపల ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఈయన పోయినా మనం ఉండగలమనే విషయం అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉంటాం. ఆయన పోవడం చాలా సహజమైన విషయం అని కూడా అర్థమవుతుంది. ఎన్నేళ్ళు బతుకుతారు ఎవరైతే మాత్రం. ఇది నా ఆత్మానం అవసాదయేత్. మనిషి సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పుడే కష్టాలు గుర్తొస్తాయి, గుర్చుకోండి. అంటే ఒంటరిగా ఉండొద్దని కాదు, ఒంటరిగానే ఉండు, సుఖాలు కూడా గుర్తు చేసుకో. సుఖాలు కూడా గుర్తు చేసుకో. ఖానాపురంలో మనం పడిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అప్పుడు ఎలా ఉన్నామని అనిపిస్తే ఏం చేయాలి తెలుసా? అప్పుడే అలా ఉండగలిగావు, ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నాం? 3 BHK 4 BHK 4 బాత్రూమ్స్ ఏం పోతావయ్యా అన్నీ ఆగిపోతే. ఎందుకంటే 4 బాత్రూమ్స్ నాకు అర్థంగా ఇందులో పోసేవాడెవడో అని. మన వ్యాపారాలు మన టెన్షన్ల కారణంగా ఎప్పుడో మలమూత్ర దిగ్బంధం అయిపోయింది కదా, దానికి మళ్ళీ బెళ్ళేసుకోవాలి కర్మ. దీనికి 4 బాత్రూములు ఎందుకంటే ఒకటే దండగా ఎందుకు? మరి అదే ఖానాపురంలో మనం ముందుకు చాపితే పాము వచ్చే స్థితిలో మనం 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాం కదా. ఇక్కడేమో అసలు పాములు కాదు, మనుషులే కనపడరు. ఎవరున్నారని ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం, భార్యాభర్త ఉంటారంతే. పిల్లలు ఎక్కడో స్కూల్లో, ఇంకో మనవాళ్ళు ఎక్కడో స్కూల్లో. ఎవరున్నారు ఇక్కడ? పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో, లేదా వాళ్ళ పల్లెటూళ్ళలో వాళ్ళు వ్యవసాయం చూసుకుంటూ ఎవరున్నారు? మన ఇద్దరికి ఇప్పుడు 4 బెడ్రూమ్స్ అవసరమా? ఇలా ఆలోచిస్తే ఈ ఖర్చు తగ్గింది. ఉన్న ఇల్లు ఏదో కట్టేది ఏదో తోటలో ఫామ్ హౌస్ కట్టేసుకుందాం, గొడవలేదు, మొక్కల మధ్యలో నడుస్తూ సుఖంగా ఉంటాం, అయిపోయాయి. జీవితం తేలికవ్వాలంటే ఎప్పుడు సుఖాన్ని కష్టాన్ని సమానంగా భావించి చూసుకోవాలి. అంటే సుఖమైనా సరే నువ్వు లోతుగా పరిశీలించు, దుఃఖమైనా సరే లోతుగా పరిశీలించు. పరిశీలిస్తే ప్రయోజనం. సుఖం మళ్ళీ కోరవు, దుఃఖం వచ్చినా తట్టుకుంటాం. అదే కదా కావాల్సింది. మనకు సుఖం మళ్ళీ కోరద్దు, దుఃఖం వచ్చినా తట్టుకుందాం. సుఖాలు మళ్ళీ కోరితే కష్టం అండి. ఇంత చేసినా ఒక్కటి మనకు భగవద్గీత ఇచ్చే ధైర్యం ఏమిటో తెలుసా? ఈ సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వీటిని తట్టుకోవడం ఎలాగా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయక. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో చెబుతాడు అర్జున. అందుకని నీకు టెన్షన్ అనిపించినా సరే, ఆందోళనగా ఉన్నా సరే, ఆనందంగా ఉన్నా సరే, భగవత్ స్మరణ మానకు, చేస్తూనే ఉండు. ఎప్పుడు మనం ఆందోళనలో ఉన్నప్పుడు 2 పనులు మానకూడదండి. ఒకటి దైనందిన కార్యక్రమాలు మానకూడదు, 2 దైవస్మరణ మానకూడదు.
ఈ రెండూ మానకుండా ఉంటే ఈ ఆందోళన మిమ్మల్ని ఏమీ చేయదు. దైనందిన కార్యక్రమాలు ఎందుకు మానకూడదంటే డైలీ టైం టేబుల్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మనస్సంతా పాడైపోతుంది. 7:30కి నీకు కాఫీ తాగేసేయి, ఎంత బాధలో ఉన్నా తాగి మనకో. ఎవరితో కూర్చుని తాగే అలవాటు వాళ్ళతో తాగేసేయి, మార్చకో. ఇవాళ మనం కలిసి కూర్చుంటే ఈ దుఃఖమే వద్దు, అక్కడ కూర్చో, ఆవిడతోనే కూర్చో, తాగు. నీకు పొద్దున్న ఏదో దేవుడు పూజ దగ్గర అక్కడ 2 పూలు పెట్టేయి, స్నానం చేసి పెట్టేయి, మనకు. ఓ పుస్తకం చదివే అలవాటు ఉంది, రోజు ఒక 5-6 పేజీలు చదువుతున్నాం, ఇవాళ కూడా చదువు. మనకు టైం టేబుల్లో ఒక్కటి మార్చద్దు, మనస్సును నిగ్రహించుకుని అన్నీ అలాగే చేయాలి. నీ బిజినెస్ ఉంది, అక్కడ కూర్చోవాలి, బిజినెస్ మీట్లో 4 మాట్లాడు, ఇవాళ కూడా మాట్లాడు, ఇంత దుఃఖం ఉన్నా సరే మాట్లాడు. ఇది ఈ టైం టేబుల్ ప్రకారం వెళ్ళడం ఏమవుతుంది, మీ దుఃఖాన్ని గురించి మీకు ఆలోచించే సమయం మీకు ఉండదు అసలు. పైగా ఈ చర్యల్లో కొన్ని ప్రశంసలు వినపడుతూ ఉంటాయి అనుకోకుండా, ఎవరి దగ్గర నుంచో. అది కొంత ఆయింట్మెంట్ పూసినట్టుగా ఉంటుంది, శాశ్వతమైన మందు కాదు, కానీ ఆయింట్మెంట్ పూసినట్టు. దైవస్మరణ ఎందుకు మానద్దని చెబుతున్నానంటే, ఈ ఊరికి డైలీ టైం టేబుల్ పెట్టుకుంటే సుఖం లేదు ఇక్కడ. దాని నుంచి బయటపడి మళ్ళీ మనం కర్తవ్యం నిర్వహించాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉండడానికి సులువైన మార్గం, ఉన్న మార్గం కూడా ఒకటే. ఇప్పుడు జ్ఞానాన్ని కఠినమైన మాటల్లో చెప్పేవాడు కంటే సులభమైన మార్గాల్లో చెప్పేవాళ్ళు మనకు నచ్చుతారు. అసలు సులభ మార్గమే జ్ఞానం అనేవాడు ఇంకా బాగా నచ్చుతాడు. నీ ఇంటి ముందు తాటాకు మీద తేనె పూసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటుంది. ఈ రకంగా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తాటాకులు తమలపాకులు మిగిలే, లక్ష్మీదేవి రాలేదు, ఇళ్ళు అమ్మేశాం. చెప్తున్నారని టీవీలో, తాటాకు మీద తేనె రాసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, ఇంటి ముందు పెట్టి, దానికి లక్ష్మీదేవి ఎందుకు వస్తుందండి? కళ్ళాపి పొడి నీళ్ల ప్యాకెట్లు అమ్ముతున్నారు కడప జిల్లా పొద్దుటూరులో. 19 మంది చచ్చిపోయారు. 19 మంది. కళ్ళాపి ఎప్పుడు పెట్టమన్నారండి? ఆచారాలు అర్థం చేసుకోవాలి. నువ్వు కేకే కన్వెన్షన్ హాల్లో కళ్ళాపి పెడతావా? బుద్ధుందా? ప్యాండీళ్ళు జల్లుతావా? ఎవరో మొహమ్మద్ జల్లుతావు? ఎలా ఉంది ఇది? పాలరాయి సరిపోద్ది దీని ముందు. దీని కళ్ళాపి అంటే కానీ మనకు సెంటిమెంట్. కళ్ళాపి ఉండి ముగ్గేస్తే కానీ లక్ష్మీ రాదు అంటే ఆవిడకి ఏమైనా ఒక ఎంట్రన్స్కి ఒక స్టేట్మెంట్ ఉందా? ఏంటి ముందు కళ్ళాపి జల్లారో పేడ, ఆ ముగ్గు చూసుకుని లక్ష్మీదేవి ఆవిడ వైకుంఠంలో ఉంటుంది, నీ ఇంటికి వచ్చే కర్మ ఆవిడకంటే ఏంటి నమ్మకాలు? ఇవి మనకి బాగా ఎక్కువయ్యాయి. అందుకని కళ్ళాపి పొడి అని అమ్మేస్తున్నారు. అంటే పేడని పొడి చేసి, ఎండబెట్టి పొడి చేసి దాన్ని నిల్వ ఉండాలి కదా. అది 6 నెలల క్రితం తయారైంది, నిల్వ ఉండాలి. కెమికల్స్ కలిపారు. దాన్ని ఎవరు తాగారో ఎందుకు తాగారో తెలియదు, మందు అనుకుని తాగేశారు. 19 మంది చచ్చిపోయారు. 19 మంది. కళ్ళాపి పొడి ప్యాకెట్లు ఏమిటి, దాన్ని జల్లడం ఏమిటి, దాన్ని తాగడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటండి? మనుషులు ఏ దేశంలో ఉన్నారు? వాట్ ఈజ్ రిలీజియన్? మనకి మనసులో బాగా పట్టేసిన కళ్ళాపి జల్లితే కానీ లక్ష్మీదేవి రాదు. ఈ ఇంట్లో దొంగ నోట్లు పెట్టి కూర్చున్నాడు, దానివల్ల లక్ష్మీదేవి రావట్లా. రేపొద్దున వాడు ఈడీ వాడు వస్తాడు ఇక్కడికి, పట్టుకుపోతాడు. ఆ పని ఎందుకు మానవు? అక్రమ వ్యాపారం ఎందుకు మానవు? ఇదేమీ మానవు. కళ్ళాపు జల్లేసి ముగ్గెట్టేస్తే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడకేం పని లేదా? ఆచారాలను అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది కాదండి. అందుకే మన దైనందిన కార్యకలాపాలు ఎలా ఉన్నా మనకి శక్తి రావాలి అంటే దైవానుగ్రహం సులభంగా పొందే మార్గం చెబుతున్నా. జ్ఞానాన్ని సులభంగా బోధించడం మనకి ఆనందంగానే ఉంటుంది, కానీ సులభ మార్గమే జ్ఞానం అనకూడదు ఎప్పుడు. ఈ సులభ మార్గం ఇది, కళ్ళాపు జల్లు, ముగ్గెట్టు, లక్ష్మీదేవి వస్తుంది, అది జ్ఞానం కాదు. అది ఎందుకు చెప్పారంటే కళ్ళాపు జల్లితే పూర్వకాలం ఎలా పల్లెటూళ్ళు, పేడతో అలికిన ఇళ్ళు, ఇంటి ముందు పశువులు నడుస్తూ ఉంటాయి. సాయంత్రం గోధూళి వేళ అంటారు. పూర్వం ఎప్పుడు ఈవినింగ్ అనేవారు కాదండి తెలుగులో. గోధూళి వేళ అంటే ఆవులు వెడుతూ ఉంటాయి, ధూళి రేగుతూ ఉంటుంది, దాన్ని గోధూళి వేళ అని పేరు పెట్టారు. అంటే పొయిటిక్ టర్మ్. గోధూళి వేళ అనేది కవిత్వ పదం. అది సాయంత్రం అంటే జస్ట్ ఈవినింగ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. మనం ఏమన్నా గోధూళి వేళ, సూర్యోదయ వేళ అంటాం మనం, మార్నింగ్ అనం మనం. సూర్యుడు ఉదయించాడు, అదొక అద్భుత దృశ్యం. అలాగే గోవులు వెడుతున్నాయి, అదొక అద్భుతం. నిజానికి గోవులు వెడుతుంటే రేగిన దుమ్ము ఉంది చూడండి, దాంట్లో ఏ రకమైన అపశబ్దం ఉండదండి. ఆ రేణువులు మంచివి, అవి మన ఒంటి మీద పడినా పర్వాలేదు. గోవుకు ఆ శక్తి అన్నిటికి కాదు, మళ్ళీ గోవుకు ఆ శక్తి ఉంది. గోవు వెడుతుంటే ధూళి రేగితే ఆ ధూళి మనం పనిగట్టుకుని ఒంటి మీద వేసుకోవద్దు, కానీ ధూళి పడినా కూడా నీకేం కాదు. అందుకని దాన్ని గోధూళి వేళ అన్నారు. గోవుకు ఆ శక్తి ఉంది. అలాంటి రేగిన ధూళి మళ్ళీ అణగాలంటే కళ్ళాపు జల్లాలి కదండి. అందుకని పేడ కలిపి నీళ్ళు. పేడ ఎందుకు కలిపేవాళ్ళు? ఆ ఇల్లంతా పేడే, ఇంటి ముందు పేడే,
ఇప్పుడు నువ్వు డూపీహెచ్కే కొంపెలలో కట్టి కోకాపేటలో కట్టి ప్యాడ్ నీళ్ళు చల్లుతానంటే అలాగా సరిగ్గా లేకపోతే బెల్డర్ని ఎత్తించి చల్లాలి ప్యాడ్ నీళ్ళు, ఇక్కడ ఎందుకు చల్లడం? ఇదే సెంటిమెంట్ ఎప్పటికీ ఏంటంటే ప్యాడ్ నీళ్ళు చల్లాలి, ఎందుకు అవసరం లేదు. మన హైదరాబాద్లో ప్యాడ్ నీళ్ళు చల్లడం ఏంటంటే అర్థం లేకుండా ఎక్కడ చల్లుతావు? ఇవి మనం పెట్టుకొస్తున్న ఇది ఇలాంటివి పెట్టుకోకూడదు. దైనందిన కార్యక్రమాల్లో మనకి శక్తి రాదు, దైవానుగ్రహం అలా రాదండి. నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే వస్తుంది. ఎలా వస్తుందండి? దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడని చెప్తున్నారు కదా, మన హృదయంలో కూడా ఉన్నాడు కదా. హృదయంలో ఉన్న దేవుడికి మనం చోటు ఇవ్వాలంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం స్మరించాలి. మీరు బిజినెస్లో ఉన్న చేయొచ్చు ఈ పని, సంసారంలో ఉన్న చేయొచ్చు, వ్యాపారంలో ఉన్న చేయొచ్చు, వ్యవసాయ ఖాళీగా ఉన్న చేయొచ్చు. చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. చెయ్యాలన్నారు గురువుగారు, రోజుకో 1,00,000 వద్దు, ఈ ప్రతిజ్ఞలు వద్దు. ఎంత వీలైతే అంత చేయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్ స్టాండ్లో కూర్చున్నాం, ఈ బస్సులు రావే అదవసంతా అని ఒకడో, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారని ఇంక ఎందుక చర్చి ఇక్కడ? ఈ చర్చి చేస్తే బస్సు వస్తుందా? బస్సు వచ్చేలోగా నోరు మూసుకుని నమశివాయ అనలేమా? నాకు అర్థం కాదు. నేను నమ్మకంతో చెబుతున్నానండి, భగవత్ స్మరణ చేస్తే వీడు ఒక్కడి కోసమే బస్సు వస్తుంది, అనుమానం ఏమీ లేదు. వీడు ఒక్కడి కోసం వస్తుంది. భగవంతుడు అలా సిద్ధంగా ఎప్పుడు పిలుస్తాడా వద్దామా అని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని అందుకే అంటారు ఆయన. మనం నిరంతరం స్మరించాలి. ఎందుకు? ఛార్జింగ్ ది బ్యాటరీ. మీకు 1,00,000 రూపాయలు ఫోన్ ఉన్నా 100 రూపాయలు వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. ఛార్జింగ్ వేరు ఉండాలి కదా. నేను ఆ ఫోన్ ఆండ్రాయిడ్ అండి, పెద్ద రాయుడు, ఇవి ఏ రాయుడు అయినా ఒకటే. నీ వైర్ ఏంటో చెప్పు నాకు. నీ వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. అది ఆ వైర్ లేకపోతే ఫోన్ ఎంతైనా పనిచేయదు కదా. అది ఆ వైరే మనం చేసే స్మరణ. భగవంతుడికి మనకి కనెక్షన్ ఏమిటంటే పంచాక్షరి, నమశివాయ, నమో నారాయణాయ, అష్టాక్షరి, ఇలా మంత్రాలు ఉన్నాయి కొన్ని మనకి. మనం అందరం చేసుకోవచ్చు, ఇబ్బందులు. దానికి గురూపదేశం ఏమీ అవసరం లేదు ఇక్కడ. అలా ఉంటే ఏమవుతుంది? మనకి ఛార్జింగ్ బలం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు సత్యానికి ధర్మానికి కట్టుబడినప్పుడు ఆ సత్య ధర్మాలు గెలవాలి అంటే భగవత్ స్మరణ చేయాలి. అర్జునుడు ఎందుకు, పాండవులు ఎందుకు యుద్ధంలో గెలిచారు? వాళ్ళు నిరంతరం భగవత్ స్మరణ మానలేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5గురు పాండవుల్లో ఒక్కడు కూడా కృష్ణుని స్మరించలేదు. వాళ్ళు కృష్ణ భక్తులు కాదు, కృష్ణుడిని కేవలం మేనమావ కొడుకు కింద చూశారు వాళ్ళు. అర్జునుడు కొంచెం అర్థమైంది, ధర్మరాజుకి తెలిసింది కానీ బయటికి చెప్పలేదు. భీముడికి అర్థమే లోపల 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 కొనుక్కున్నాడు కానీ బయటికి చెప్పాల. నకుల సహదేవుడికి దాదాపు అర్థం కాలేదని చెప్పాలి. వాళ్ళందరూ వేరే. ధర్మరాజు సూర్యోపాసన, భీముడు చంద్రోపాసన, భరతంలో ఉంటుంది ఆ విషయం. అర్జునుడు శివోపాసన, అర్జునుడు శివభక్తుడు, కృష్ణ భక్తుడు కాదు. నకులుడు అశ్విని దేవతల ఉపాసన, సహదేవుడు అగ్నిదేవుడు ఉపాసన. సహదేవుడు తన కొడుకు శృతసేనుడు అని పేరు పెడతాడు, అగ్నిదేవుడికి మరొక పేరు శృతసేనుడు. భీముడు తన కొడుక్కి శృత సోముడు అని పేరు పెడతాడు, చంద్రుడికి ఆయన భక్తుడు. సోముడు అంటే చంద్రుడు, చంద్రుడే నా కొడుకు పుట్టుడని పేరెట్టాడు. వాళ్ళు ఎవరు కృష్ణ భక్తులు కాదు, కానీ వాళ్ళందరినీ కాపాడింది కృష్ణుడు. అంటే అర్థమవుతుందా? శివుడు కానీ, అగ్ని కానీ, అశ్విని దేవతలు కానీ, కృష్ణుడు కానీ ఎవ్వరూ వేరు కాదు. దయచేసి దేవతల మధ్యలో భేదాలు పెట్టేటువంటి వాళ్ళ మాటలు వినకండి, అవి ఉట్టి పనికి మాలిన మాటలు. అందరు దేవతలు ఒకటే. నువ్వు ఏ దేవుడు పేరు చెప్పి స్మరించినా దేవుడు కాపాడుతాడు. ఏ రూపంలో ఉంటే నీ దగ్గర సమీపంలో ఉన్న రూపం లేదా నువ్వు నమ్మిన రూపం. కృష్ణుడు వాడికి సమీపంలో ఉన్నాడు, అందుకని కాపాడాడు. అదే మాట అర్జునుడు చెబుతాడు. ఇంక శివుడు ఎలా కాపాడాడో తెలుసా? 14వ రోజుని అభిమన్యుడు చనిపోయిన మర్నాడు అర్జునుడు ఊచకోత కోస్తాడు 2,00,000 మందిని. సామాన్యమైన విషయం కాదు. ఉట్టినే కత్తెట్టుకున్న వాళ్ళందరూ వంగి ఉంటే నరకాలి అన్నా కూడా 10 గంటలు పడుతుంది. 2,00,000 మందిని చంపాలంటే సాయంత్రం అయిపోతుంది. ఉట్టినే ఆనపకాయ తరిగినట్టు తరగాలన్నా కూడా వాళ్ళు ఎదిరించి బాణాలు వేస్తుంటే ఎలా కోస్తాడండి? కోశాడు, 2,00,000 మందిని కోశాడు. అయిపోయాక 15వ రోజున కృష్ణుడితో అంటాడు, బావా నాకు ఒక అనుమానం వచ్చింది. 14వ రోజు కాదయ్యా, ఇంకా కొన్ని రోజుల్లో నేను యుద్ధం చేస్తుంటే నాకంటే ముందు ఒక మహాపురుషుడు ఉన్నాడయ్యా. ఆయన ఏనుగుతోలు కట్టుకున్నాడు, చేతిలో శూలం ధరించాడు, ఒక ఆటవికుల్లా ఉన్నాడు. నా ముందు వెళ్ళి అందరినీ నరుకుతున్నాడు. నేను వేసిన బాణాలు ఆయన నరికిన తర్వాత తగులుతున్నా. ఆయన ఎవడో అన్నాడు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అర్జున, నువ్వు ఎవరిని నిరంతరం స్మరిస్తున్నావో ఆ దేవుడే నిన్ను కాపాడాడు. అనుమానం ఏమైనా ఉందా? పైగా నీకు స్పష్టంగా తెలిసేలా ఆధార్ కార్డు కూడా ఉందా? ఏనుగుతో ఎవడుకుంటుంది, శూలం ఎవడుకుంటుందని అడిగాడు.
మరి పక్కనున్న కృష్ణుడి కంటే శివుడు ఎలా కాపాడాడు? పక్కనున్న కృష్ణుడు ఏమైనా తక్కువ వాడు? ఎన్నిసార్లు కాపాడాడు? ఆయన దెబ్బలు ఈయన భరించాడు. అంచేత కృష్ణుడు శివుడు ఈ భేదాలు ఎక్కడ ఉండవండి అసలు. నువ్వు ఏ దేవుడు పేరును స్మరించినా పర్వాలేదు. ఇంకో మాట చెబుతున్నా, నువ్వు ఏమీ లేదండి XYZ అని మంత్రంగా భావించు, దైవ మంత్రంగా భావించు దాన్ని. అమ్మహ కం కహ, తెలుగులో చెప్పుకుందాం, ఏం చెప్పుకున్నా, అమ్మహ కం కహ, దాన్ని నువ్వు దైవస్మరణగా భావించు. అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి. అమ్మహ కం కహ అనే మంత్రం నిన్ను కాపాడుతుంది, అనుమానం లేదు. నీ భావనే ప్రధానం తప్పితే దైవ రూపం కానీ బీజాక్షరాలు కానీ ఏవీ ప్రధానం కాదు. ఈ బీజాక్షరాల మాయలో పడద్దు అసలు. మహామహిమ కలిగిన ఏకైక మంత్రం గాయత్రి మంత్రం. మిగిలినవన్నీ మామూలు విషయాలే, అంత పెద్ద పట్టించుకోకరు. ఒక గాయత్రి మంత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దాని పుట్టుక వేరే, దాని వ్యవహారం వేరే. మిగిలినవి ఏవి పెద్ద అక్షరాలు ఈ అక్షరాలను కొట్టుకుపోవలసిన అవసరం లేదు. నువ్వు అమ్మహ కమకహ అన్నా చాలు, నిరంతరం అదే అను. అది దేవుడనే భావంతో అన్న, సినిమా డైలాగ్ అని అనుకోకూడదు. అది దేవుడే, అది దేవుడే, నన్ను కాపాడేది అదే అని నిరంతరం స్మరిస్తే అదే కాపాడుతుంది నేను. అదే మన్మనాభో మద్భక్తో మధ్యాజీ ఇమాం నమస్కురు అంటాడు భగవద్గీతలో. నా మీదే మనస్సు పెట్టు, నన్నే ఆరాధించు అంటే నువ్వు ఏది దేవుడుగా భావించావో దాన్నే ఆరాధించు అని. కృష్ణుడే అని కాదు అక్కడ అర్థం. అక్కడ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధేచ, ఎప్పుడు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. మయ్యర్పిత మనోబుద్ధికి మామే వైశ్యసి అసంశయ, నా యందు మనస్సు బుద్ధి ఎవడు సమర్పిస్తాడో వాడు నాలోనే కలిసిపోతాడు, అనుమానం వెళ్ళదు, నేను చూసుకుంటాను. ఇంకొక మాట భగవద్గీతలో చరమ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎప్పుడూ జీవితంలో అనేక అనుమానాలు వస్తాయి, వ్యాపారంలో వస్తాయి, సంసారంలో వస్తాయి. ఇది ధర్మమా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి. ఏమోరా మాకు మాత్రమే తెలుసు నాయనా అంటారు. లేకపోతే వాళ్ళకి తోచింది వాళ్ళు చెబుతారు. అది కూడా ధర్మమా కాదా అని మనకు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి కదండి. పనేత ఇప్పుడు ఇంటికి యజమాని మీరు, మొగాడు, ఇంట్లో మీరు బాధ్యతలు ఆడవాళ్ళ మీద పెట్టేయలేరు. పెట్టినా వాళ్ళు కష్టమే. ఏమో ఇద్దరు కూర్చున్నా ఏమీ తేవలదు. ఏం చేయాలి? ఏదో డెసిషన్ వీ షుడ్ టేక్. వీళ్ళు భగవంతుడికి ఫోన్ చేద్దామంటే కుదరదుగా, ఆయనకు ఫోన్ నెంబర్ లేదు. ఏం చేయమని కృష్ణుడు చాలా తేలికైన ఉపాయం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయం చివరిలో చెబుతాడు. దీన్ని చరమ శ్లోకం, భగవద్గీత సారాంశం అంట. నీ బాధ్యతల పట్ల నీకు విసుగొస్తే, చెయ్యలేకపోతే, నీరసం వస్తుంటే, ఇంత చేశాం ఏమైంది అని ఎప్పుడైనా అనిపిస్తే కాసేపు పక్కనెట్టు. ఆ ధర్మాన్ని కూడా పక్కనెట్టు. ఏది ధర్మం అని ఆలోచించడం కూడా పక్కనెట్టు. మామేకం శరణం వ్రజ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని కృష్ణ విగ్రహం మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ నిర్ణయంలో తేడా ఉన్నా సరే ఆ పాపం నీకు అంటకుండా నీ జీవితాన్ని ఉద్ధరించే పూచి నాది అని భగవంతుడు మనకి ప్రతిజ్ఞ చేశాడు. నిస్సందేహంగా ఉండొచ్చు. ఎందుకు? కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎలా ఉండే ధర్మ నిర్ణయం మనం చేయలేం. కానీ కుటుంబానికి యజమానిగా ఉన్నాం, చేయక తప్పదు. ఈ డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, ఈ పెట్టుబడి పెట్టాలా వద్దా, ఈ కుసలు వస్తుంది. అలాగా ఈ పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయికి, చెయ్యాలా వద్దా, చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చేయొద్దనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ మనకేమో చెయ్యాలని అనిపిస్తుంది, కాస్త మంచి సంబంధమే అని. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎవరో చెప్పారు. ఎక్కువ భాగం మంచివే కనపడుతున్నాయి కదా, కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా. భగవంతుడి మీద భారమే. అమ్మా స్వామి, నేను ఎప్పటికే 4-5 సంబంధాలు చూశాను, పిల్లకి వయసు దాటిపోతుంది, చెయ్యాలి ఏదో రకంగా, ఏవో చిన్న చిన్న ఉంటే ఉంటాయి, నువ్వు చూసుకో అని పరమాత్మక భారాన్ని అప్పగించి పిల్లకి ఆ సంబంధం చేసేస్తే ఏమీ లేకుండా శ్రీరామచంద్రమూర్తి లాంటి అల్లుడు దొరుకుతాడు మీకు. హాయిగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి, అనుమానం లేదు అందులో. భారాన్ని ఆయనకు, దీన్నే శరణాగతి అంటారు. వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అంటే ఇదే. నువ్వు చేసావు, నీకు అనుమానం, నాకు వదిలే ఆ విషయాన్ని. కానీ ఒకటే లెక్క, నిరంతరం స్మరించాలి. వదిలేయడం అంటే వదిలేసి ఒకసారి ఏదో అప్పగించి ఒక కాగితం అక్కడ పెట్టి పారిపోవడం కాదు, మళ్ళీ మన ప్యాకెట్ మనం ఆడుకోవడం కాదు ఇక్కడ. ఆయనకు వదిలేసామంటే మనం మొత్తం వదిలేయడం కాదు, ఆయన వదలకూడదు, ఆ పని వదిలేయాలి. ఆయన్ని వదలద్దు, ఆ పని వదిలేయాలి. ఆ భారం ఆయనకు వదిలే, ఆయన వదలద్దు. అప్పుడు ఆయన కూడా, వీడు నన్ను వదలట్లేదు, వీడిలో బంగారంగా అస్తమాను స్మరిస్తున్నాడు. అంచేది వీడు చేసిన వ్యాపారం వల్ల, వీడు కుదిర్చిన సంబంధం వల్ల, ఇతను చేసుకున్న ఒప్పందం వల్ల కనీసం ఇతనికి నష్టం రాకుండా నేను చూడాలి అని ఆయన చేస్తాడు ఖచ్చితంగా. యోగక్షేమం వహాంజకం అంటే అది. అలాగ భగవత్ కరుణ,
భగవద్గీత సారాంశం రూపంలో మీ అందరి మీద ప్రసరించాలని కోరుతూ 40 ఏళ్ల క్రితం నాతో పాటుగా మీరు ఏ రకంగా కష్టపడి మీరు చదువుకున్నారో, ఏ రకంగా కష్టపడి నేను ఇంకా ఇతర ఉపాధ్యాయులందరూ పాఠాలు చెప్పామో అవి ఎప్పుడూ ఓసారి గుర్తు చేసుకుంటూ ఈవేళ ఈ సుఖప్రదమైన జీవితం లభించింది అంటే ఆ వేళ ఆ కష్టపడటమే కారణం అని తెలుసుకుని అదే విషయం మీ పిల్లలకి చెబుతూ అందరూ జీవితంలో అన్ని విధాలా నిశ్రేయసం, మామూలు అభివృద్ధి కాదు, ఆరోగ్యం, ఆనందం, అంతిమంగా ఆత్మసిద్ధి, మోక్షం అనేది కూడా పొందాలని ఆశిస్తూ శిష్యులు కాబట్టి ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య. మిత్రులందరూ సత్కరించడం మా అందరికీ చాలా అభినందనీయం, ఆనందనీయం. కాబట్టి ఈ సుదినాన్ని అందరూ కూడా మనసా వాచ కర్మణ గుర్తుపెట్టుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనం అనుభవించాలని, ఆనందించాలని ఆశిస్తూ ఇదంతా కూడా గురువు గారు మరి జలంధర్ రెడ్డి గారి తీసుకొని మా అందరికీ స్నేహితులకు కలిగించిన భాగ్యం అని మేము ఆశిస్తున్నాం.